వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అన్నదాతల అగచాట్లు, అకాల వర్షాలు, ఆపై కొనుగోలుదారులు, అలాగే రైస్ మిల్లర్ల ఏదైతే వారు చేస్తున్న దౌర్జన్యాల పట్ల రైతులు ఎవరైతే ఆగమవుతున్నారో, ఈరోజు అకాల వర్షంతో రైతులు యాసంగిలో పంట పండించింది ఏదైతే ధాన్యం ఉన్నదో ఆ ధాన్యానికి సంబంధించిన ఐకేపీ సెంటర్కు సంబంధించిన వారు ప్రతి క్వింటాలుకు 40 కిలోల బస్తాలో, ఒక బస్తాలో 40 కిలోల ధాన్యం అయితే రావాల్సి ఉన్నదో దానికి ఎదురుగా 42 కిలోల 30 గ్రాములు 300 గ్రాముల వరకు తీసుకుంటున్నారు. ఎందుకంటే దానికి సంబంధించిన తరుగు అని ఆ మాట వచ్చేసరికి అక్కడ తరుగు వస్తుంది. దీనికి సరైన ఇప్పుడు ఈ వర్షం కారణంగా ఏదైతే ఉన్నదో దానికి తర్వాత మనం ఎండబెట్టిన తర్వాత అది మొత్తం అదైపోద్దని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వాళ్ళు నిరాకరిస్తూ రైతుల దగ్గర నుంచి వెళ్ళి ప్రతి బస్తాకు 2.5 కిలోల వైపు ఎక్కువ తీసుకుంటారు. ఎప్పుడైతే ఆ మిల్లర్స్ దగ్గరికి వెళ్తున్నారు, ఒక్కసారి తూకం అయిపోయిన తర్వాత కొత్త వారికి ప్రభుత్వ అధికారులదే బాధ్యత. అది కాకపోతే ఏంటంటే రైస్ మిల్లర్స్ దగ్గర తీసుకుపోయే వరకు, రైతు ధాన్యాన్ని దించే వరకు మీదే బాధ్యత అని రైతుల మీద ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్తున్నారో ఆ మాట ప్రకారం మిల్లర్ల దగ్గర వెళ్ళేసరికి ధాన్యంలో తడిచి ఉన్నది కాబట్టి దీన్ని ఎండబెడితే ఈయనకి మాకు లాస్ అవుతుందని వారొక అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వారు కూడా కొన్ని తూకంలో వాళ్ళు ఎక్కువ శాతం తీసుకుంటున్నారు. ఇలాగే అక్కడ ఇక్కడ కలిపేసి దాదాపుగా ఒక బస్తాకు 5 కిలోల వరకు ధాన్యాన్ని రైతులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మనం ఒకసారి చూసినట్టయితే ఈ రోజు వరకు రైతులకు సంబంధించి మనం చూస్తే ఇప్పటి వరకు లారీలలో ప్రస్తుతం మనకు చూసినట్టయితే మనకు అందిన లెక్కల ప్రకారం అయితే ఇప్పటి వరకు దాదాపుగా 6 లక్షలకు పైగా 60 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగా మనకు తెలుస్తున్నది. ఒక యాసంగి సంజన ఒక మహబూబ్ నగర్ జగిత్యాల జిల్లాలోనే ఇలాగే కొన్ని చోట్లల్లో ఏదైతే ఉన్నదో ఈ యాసంగి పంటకు సంబంధించిన ధాన్యాన్ని మాత్రం ఎక్కడ వేసినా ఎక్కడ చూసినా కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి చోట రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో మనం ఒకసారి చూస్తే ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏదైతే రైతుల పొలాల వద్ద పంటల వద్ద ఏదైతే ఉన్నదో వారికి సంబంధించిన 50,000 రూపాయలు ఇంతకులు గతంలో ఇచ్చేసి వారికి అక్కడ సరైన పద్ధతితో ఒక ప్లాట్ఫామ్ నిర్మించాలి అని చెప్పిన అవాస్తవమని కొంతమంది రైతులు చెప్తున్నారు. మాకు ఎప్పటికైతే కొంతమందికి మాత్రమే ఇచ్చారు 50,000 రూపాయలు తనకు సంబంధించిన అక్కడ ప్లాట్ఫామ్స్ కట్టించుకోవడానికి, కానీ అంత రైతులకు మాకు ఎవరికి కూడా చెల్లించలేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పూర్తిగా మనం మాట్లాడడానికి ఈరోజు మనతోటి ఉన్నారు ప్రముఖ విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారు మనతోటి ఉన్నారు. అలాగే బాలు యాదవ్ గారు, రైతు హక్కుల పోరాట కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి బాలు యాదవ్ గారు కూడా మన ఉన్నారు. అలాగే రైతుల ఉద్యమ నాయకుడు అయినటువంటి సాదకలి గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. అలాగే మడిమడుగుల మల్లేశం గారు, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లె గారు కూడా మనతో ఉన్నారు. అలాగే పొడెల్ల నరసింహ గారు, రైతు ఉద్యమ నాయకులైనటువంటి పొడెల్ల నరసింహయ్య గారు కూడా మనతో వస్తారు. అలాగే తీగల సాగర్, తెలంగాణ రైతు సంఘం స్టేట్ సెక్రటరీ అయినటువంటి సాగర్ గారు కూడా మనతో వస్తారు. ప్రస్తుతం అయితే మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నష్టపోతున్నారు, ఇటు ఎప్పుడైతే వాళ్ళు అమ్మకానికి తీసుకున్న ఐకేపీ సెంటర్స్లో తీసుకుపోయినప్పుడు 2.5 కిలోలకు పైగా వాళ్ళు ఒక ఎక్కువ తూకం తీసుకుంటున్నారు. అక్కడ మనం రైస్ మిల్లర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారందరూ మళ్ళొకసారి 2.5-3 కిలోల వరకు వాళ్ళు తక్కువ తూకం చూపెడుతున్నారు. దాంట్లో కూడా తెగేసి చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? నా చిరకాల మిత్రుడు సాదికలి ఉన్నారు ఇక్కడే. ఆయన అడ్వకేటే, నేను అడ్వకేటే. అట్లాగే రైతు సంఘాల గురించి కూడా పట్టించుకునే వాళ్ళం. అట్లాగే రైతు మిత్రులు అందరికీ, అట్లాగే ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఒక మాట చెప్పాలి. ఇప్పుడు అంటే రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదంటారు ఎప్పుడైనా సరే. ఎప్పుడు కూడా ప్రకృతి శాపం ఎప్పుడు ఉంటుంది జమీల్ గారు. ప్రకృతి శాపం ఎప్పుడు అకాల వర్షాలు పడుతుంటాయి. పాలకుల పాపము ఇవాళ వేధిస్తుంది రైతులందరినీ కూడా. అంటే పాలకులు చేయాల్సిన పని, పార్టీలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ ఉన్నదా, టీఆర్ఎస్ ఉన్నదా, అంతకుముందు తెలుగుదేశం ఉందా మనకు సంబంధం లేదు, కానీ పాలకుల పాపమే మనకి శాపం అవుతుంది రైతులకు. నేను ఎప్పుడైనా జనరల్ గా స్కూలు, ఆరోగ్య కేంద్రం, సాధికార బాగా తెలుసు. ఏదైనా ప్రజా సమస్యల ఎక్కడ కేంద్రీకృతం అవుతాయో అక్కడ మేము ఏ గ్రామానికి వెళ్ళినా మొట్టమొదటి అది చూసి వస్తుంటండి. ఏ మీటింగ్ కావచ్చు లేకుంటే ఏదైనా. ఇటీవల ఈ మధ్యన ఒక దాదాపు వరంగల్ 2-3 సార్లు వెళ్ళాను.
జనగామ మీదకి వెళ్ళి రకరకాలుగా నేను చూస్తుంటే చాలా చిన్న చిన్న పల్లెటూరు మీద రోడ్డు మీద కళ్ళాలు కనపడుతుంది మనకు కదా, రోడ్డు మీద కళ్ళాలు కనపడుతున్నాయి. ఇంకా 60% వరకే ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు జరిగింది. అంటే ఓన్లీ వీటి వల్ల ప్రైవేటు గవర్నమెంట్ కలిపి చెప్తున్నాను. ఇంకో 35 నుంచి 40% వడ్లు కొనుగోలు కాలేదు. ఇంకా వర్షానికి కొట్టుకపోతున్నాయి, పాపం రైతు అరగోస పడుతున్నాడు. కానీ ఇంకా మన కేంద్రాలు పోయినసారి కంటే తక్కువ తెరిచిండ్రు. అందులో చాలా అరకొర వసతులు ఉన్నాయి. మొదటి నుంచి నేను చెప్తున్నాను 5 సమస్యలు ఉన్నాయి అక్కడ. నీకు కొరత గురించి మాట్లాడతాను, ఎందుకంటే తాలు తప్ప తీసేసిన తర్వాత మాట్లాడతాను. మొట్టమొదటిగా బార్దాన్ సంచులు లేవు, తర్వాత సుతిల్ తాలు లేవు, 6 బయట పోసుకోవాల్సింది అక్కడ. మట్టి అంటే కనీసం రోడ్డు మీద రోడ్డు మీద ఆరబోసుకున్న వాళ్ళకన్నా కొంత రక్షణ ఉంటుంది, ఎందుకంటే ఎత్తుకోవడానికి ఉంటుంది పారబోసినవి కూడా. కానీ అక్కడ లేవు. దాంతో పాటు వాళ్ళ బస్తాకు 2 కిలోలు అన్నారు. 2 కిలోలు కాదు, బస్తా అంటే 72 కిలోల బస్తా, కానీ 40 కిలోల బస్తాలే ఇవాళ బస్తాలు నింపుతున్నారు. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే బస్తాకు 4 కిలోలు, 2.5, 5 కిలోలు, మళ్ళీ అక్కడికి వెనక మొత్తం ఒక క్వింటాల్ పంటకు 7 నుంచి 7 కిలోన్నర ఒక కోట ఇస్తున్నారు. నేనేమంటున్నానంటే మీకు తూకం వేసుకున్న క్షణం నుంచి రైతుకు బాధ్యత ఉండదు. కానీ తూకం వేసిన తర్వాత రైస్ మిల్ దాకా చేరేదాకానే బస్తాలు కుట్టిపెట్టి పక్క పెడితే అవి తడుస్తే కూడా మళ్ళీ వీళ్ళే బాధ్యత అంటారు. మాయిశ్చరైజర్ ఏదైతే తక్కువ ఉంటే దాన్ని ఆరబెట్టడం డ్రైయర్స్ కావాలి కదా, డ్రైయర్స్ లేవు. కనీసం ఒక్కొక్క ఐకేపీ కేంద్రం దగ్గరనో లేకుంటే కొనుగోలు కేంద్రం దగ్గరనో 4 డ్రైయర్స్ అని పెడితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, 2 వస్తాయి కదా. తడిచిన తర్వాత మళ్ళీ కష్టం కనుక ఎండబెట్టుకునే అవకాశం లేదు. అందుకని రైతు మీద బాధ్యత రైస్ మిల్ దాకా చేరేదాకా కాకుండా కనీసం కొనుగోలులో కాంటా అయ్యేదాకా మాత్రమే పెడితే కరెక్ట్. ఒకటేమో తరుగు, రెండోది హమాలీల పేరు మీద రకరకాల, హమాలీలు కూడా పేదవాళ్ళు కావచ్చు, కానీ ఏమవుతుందంటే హమాలీల పేరు మీద తరుగు పేరు మీద రకరకాలుగా ఒక క్వింటాల్ పట్టకపోతే 7 నుంచి 8 కిలోల తరుగు మొత్తం ఏదో రకంగా వీళ్ళ మిద్దు అప్పు చేస్తున్నారు. ఆఖరి రైస్ మిల్ చేరినాక కూడా 250 బస్తాల మన రైస్ మిల్ పోయిన లారీలో నుంచి కనీసం 4 నుంచి 3 బస్తాలు తక్కువ చేసి మరీ తూకం వేస్తున్నారు. ఈ 3 బస్తాలు ఏం చేస్తారంటే పాల సేకరణ కేంద్రం ఉన్నా కదా, ఫ్యాట్ ఎట్లా తీస్తారో అన్ని కలిపి తలా 2 కిలోలు తీసేస్తున్నారు మొత్తం అందరు కలిసి. దీనివల్ల కష్టం అవుతుంది. ఇప్పుడు అన్నదాతకి ఇటువంటి సమస్య ఉంటే కష్టం. ఒక మాట చెప్తాను నేను, ఇవాళ కొనుగోలు కేంద్రం కాకుండా జరిగిన అమ్మకాల్లో సన్న వడ్లు పండించడం రైతు కొంచెం వరమే. ఎందుకంటే 500 రూపాయలు బోనస్ వస్తుందని ఆశ అన్నది. కానీ 500 బోనస్ ఆశ పెడితే ఉన్న వడ్లు దడుస్తాయని నాకు తెలిసిన చాలా మంది రైతులు ఏం చేసిందంటే 2500 వస్తాయి, 2300 చిల్లరనేమో సన్న వడ్లకు మన రేటు ఉన్నది. ఇప్పుడు మనకు దొడ్డైన సన్నగా తీసుకునేది అదే కదా. మిగతా 500 రూపాయలు బోనస్ వస్తుంది అనుకునే దానికన్నా 300 పోయినా సరే అని 2500కి 2600కు డైరెక్ట్ గా కోత అంటే ట్రాక్టర్ల మన వరి కోత యంత్రాల ద్వారా కోసి ట్రాక్టర్ల పోసిన వడ్లని అట్లాగే పచ్చి ఉన్న ఎండి ఉన్న రైస్ మిల్లర్ ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు డైరెక్ట్ గా, ఎఫ్సిఐ నుంచి కాదు, డైరెక్ట్ కొంటున్నారు. 400 300 తక్కువైనా సరే 2500 2600 కాడికి అమ్ముకుంటున్నారు. ఇది కూడా జరుగుతుంది. దానివల్లనే ఈ మాత్రం 60% పోయినాయి. కానీ లేకపోతే ఇవాళ రైతు కష్టాలు చెప్పడానికి కాదు. ఇంకొక మాట కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా అయితే తప్పేం చేసింది అంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఈ కళ్ళాల గురించి మన గ్రామీణ మన ఉపాధి హామీ పథకం పెడితే మీరు ఎట్లా పెడతారు, కళ్ళాలకు సంబంధం లేదని చెప్పి ఆ కళ్ళాల పైసలన్నీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎగబెట్టింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే రోడ్ల మీద కళ్ళాలు వేసుకోవడం కారణం అదే కనుక ఇప్పటికైనా గ్రామీణ రోజ్గార్ యోజన కింద కళ్ళాలు పెడితే కనీసం 4 ఎకరాల నోడు 10 గుంటల భూమిని కళ్ళం చేసుకోవడానికి వీలుగా సిమెంట్ చెప్తా కట్టుకుంటాడు, బండలు వేసుకుంటాడు, అక్కడ ఆరబోసుకుంటాడు. రోడ్ల మీద ఆరబోసే పరిస్థితి ఉండదు. 2 అవుతున్నాయి. రోడ్ల మీద ఆరబోస్తే రైతులు చచ్చిపోతున్నారు, ఒక్కోసారి బండి స్కిడ్ అయి మనం ప్రయాణికులు చచ్చిపోతున్నారు. చాలా సార్లు కేసులు పెట్టబడుతున్నాయి. సరే పోలీసులు కొంచెం శాంతం వహించడం వల్ల, రైతులు కదా అని ఓపిక పడడం వల్ల కేసులు పెట్టలేదు. కానీ చాలా వరకు జరుగుతుంది. జమీల్ గారు ఒక రకంగా చెప్పినట్టు హృదయ విదారకంగా ఉన్నది. ఇప్పుడైనా సరే, ఇప్పుడు అకాల వర్షాలు, ఇప్పుడు రోహిణి కార్తీ రోడ్లు వాడికి ఎండలు కొట్టాలి, కానీ లేదు కదా ఇప్పుడు ఎండలు కొడితే వర్షాలు కొడుతున్నాయి. తెలంగాణలో పరిస్థితి ఇంకా 2-3 రోజులు వస్తాయి అంటున్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలంటే వీలైనంత పచ్చి ఉన్నా కొనాలి, మొలకలు వస్తున్నాయి, ఇంకా 4 రోజులతో మొలకలు కూడా వస్తాయి. కాకుండా రైతును ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. రాజకీయాలు చేయకండి, రాజకీయాల కోసం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఉన్నందరూ రైతులు సామాజిక సేవకులమే కనుక రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వం వీళ్ళందరూ ఆదుకోవాలి.
పచ్చిగా ఉన్న కొనాలి, మొలక రాకుండా ముందే మనకు న్యాయం చేయాలని కోరుతున్నాను. రైట్. ఇదే విషయంపై మడిమడుగుల బల్లయ్య గారు మనతోటి ఉన్నారు. తెలంగాణ రైతు సమస్య సాధన సమితి అధ్యక్షులైనటువంటి మల్లయ్య గారు, ప్రస్తుతం అయితే మన మిత్రులు చెప్పినట్టు బండారు రామ్మోహన్ గారు చెప్పారు, ప్రస్తుతం ఏదైతే ఒక లారీ లోడుకు ఒక 6 నుంచి వెళ్ళి 7 టన్ 6 నుంచి వెళ్ళి 10 క్వింటాల వరకు ధాన్యాన్ని వాళ్ళు తక్కువ చేసి కొనుక్కుంటున్నారు. ఆ విషయంలో ప్రస్తుతం ఏదైతే రైతులు ఏదైతే ఆవేదన చెందుతున్నారో, సరైన కేంద్రాలు లేవు, బస్తాలు లేవు, శుద్ధి దారాలు లేవు, తీరా సమయానికి వస్తే లారీలు లేవు అని తర్వాత ఒక్కసారిగా వారి ఎట్లా అయితే రైతులను కష్టపెడుతున్నారో ఈ విషయంపై మీరేమంటారండి? వాస్తవంగా ఇవల్ల తెలంగాణ వ్యాప్తంగా కల్లాలు అనేటివి లేవు. ఇలా పెద్దపల్లి జిల్లా నుంచి కొన్ని ఉదాహరణ చెప్తే వినండి మీరు. ఒక మంతిని, ఒక పెద్దపల్లి, ఈ 2 జాలలో ఒక చిమంటి కల్లాలు ఉన్నాయి. కానీ అనేకమైన గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ దోపుకొని వీళ్ళల్లో పోశారు. వీళ్ళల్లో వచ్చి రైతు ఇవాళ అసలు వారబోసడానికి లేదు, అసలు బురదామయం ఉన్నాయి, లారీలు పోతలేదు. ఉదాహరణ చెప్తా, ఇలా జయశంకర్ జిల్లా నుంచి కొయ్యూరు నుంచి కానీ ఇంకా మిగతా గ్రామాల్లో కానీ లారీ ఒక అక్కడ ఆగింది. అలాగని ఇలా ఇది మంత్రివారి నియోజకవర్గము, అలాగని ఎలకలపల్లి కానీ ఇంకా రోడ్ల మీదకి మళ్ళీ బొత్తాలు నింపి రోడ్ల మీదకి వెళ్ళి కల్లాలకు వెళ్ళి రోడ్డుకు తీసుకొస్తున్నారు. కల్లాలు అనేటిది లేదు. మీరు 2000 తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి 2000 నుంచి మీరు ఐకేపీ కేంద్రాలు అనేటివి మీరు సిమెంట్ కల్లాలు చేయండి, షెడ్లు కట్టండి, మీరు గోదాములు కట్టండి. మీ మీద రైతుల మీద ఏదైనా మమకారం ఉంటే మీరు ఈ పని చేస్తే మాత్రం రైతు బాగుపడతాడు. రైతు బాగుపడితే దేశం బాగుపడతాను మేము అనేక సార్లు మొత్తుకున్నాము. సీఎం గారు కూడా లెటర్ రాసినాము, అయినా ఇప్పటికి కూడా పట్టించుకుంటలేడు. రైతు ఒకటి కటింగ్ అనేది ఒక ప్రాంతానికి కాదు, అంతటా ఉన్నది, ఎక్కువ తక్కువ. అదే వాస్తవంగా ఇక్కడ ఐకేపీ కేంద్రం అనేది, సొసైటీ కేంద్రం అనేది గవర్నమెంట్ కేంద్రము. మాచర్ వచ్చే పెట్టుకోవాలి. అక్కడి నుంచి అసలు ప్రభుత్వానికి మిల్లర్కి సంబంధం, కానీ రైతుకు మిల్లర్కి ఏం సంబంధం అండి? రైతుకు మిల్లర్కి ఏం సంబంధం అంటే దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడి నుంచి పోవాలి రైతు, అక్కడికి మిల్లర్ దించుకుంటలేదంటే మళ్ళీ మిల్లర్ పోవాలి. అక్కడ కటింగులకు బేరం ఆడము, బేరం ఆడి ఎంత కట్టుతావు దించుకుంటావు, లేకుంటే దించుకోము, లేకుంటే నువ్వు చెప్పుకోపో. కలెక్టర్ ఏముందో మీకు సంబంధం లేదంటాడు, మిల్లర్ ఏమో మీకు సంబంధం అంటారు. అంటే దీన్ని ఎవరు చెప్పుకోవాలి? రైతు అంటే చాలా దారుణం ఉన్నాయి రైతుల పరిస్థితి. ఈ రైతు దేశంలో బతుకుడా? మరి ఆయన 10 పిడికిలు పడితే ఒకటే పిడికిలు తింటున్న లెక్కలు చెప్తే అసలు వాస్తవంగా రైతుకున్న గోస ఈ దేశంలో ఎవరికి లేదు. మరి అన్నం పెట్టి అన్నదాతగా ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎవరి కోసం పనిచేస్తుందండి ఈ ప్రభుత్వం? మేము ఒకటే చెప్తున్నామండి, వాస్తవంగా అంటే రైతులకు మాత్రము చాలా దారుణంగా ఉన్నది. ప్రభుత్వం ఒక్కటి చెప్తే ఇక్కడ ఐకేపీ కేంద్రాలలో దళారులు ఒక్కటి పనిచేస్తుండ్రు, అది దళారి కేంద్రమే కానీ ప్రభుత్వం కేంద్రం కాదని మా రైతు సంఘం చెప్తున్నది. వాస్తవంగా ఇంకోటి కూడా మీరు గుర్తించవలసింది ఏంటి, అక్కడ టక్కు షీట్ ఇవ్వడం లేదు. అసలు మరి టక్కు షీట్ ఇవ్వకుండా మీరు దొంగలా మరి మంచోళ్ళ నేను అడుగుతున్నాను. టక్కు షీట్ ఇవ్వాలి కదండి, టక్కు షీట్ ఇవ్వడం లేదు. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, వాస్తవంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరిగేది ఏంటంటే మీరు 500 బోనస్ అన్నారు. ఆ రోజేమో 500 బోనస్ అన్నిటికీ వడ్లకు 500 బోనస్ అనేది సన్నవడ్లకు అని అన్నారు. మీరు అన్నారు సన్నవడ్లకి ఇస్తా మీరు చెప్పారా? చెప్పలేదు. ఇలా సన్నవడ్లకు కూడా బోనస్ ఎవరికి ముడుతుందంటే మిల్లర్లకు ముడుతుంది ఆ బోనస్, దళారులకు ముడుతుంది. లెక్కలు చూసుకుంటే కటింగ్ చేస్తున్నారు. చాలా విషయాలు మాట్లాడుకుంటే చెప్పలేనందండి. ఈ రైతు నిజంగా పండిస్తుంటే ఎందుకు పండిస్తుండో రైతు అంటే నేను ఒక మాట చెప్తున్నాను, మేము ఎన్నికలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామండి, నిరూపిస్తాం. రండి, మీరు రండి, పల్లెలకు ఎవరైనా నచ్చి ఉంటే మాటలు చెప్పేటోళ్ళు. అది వాస్తవం కూడా కాదు. రైతు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆ బోనస్ కూడా ఎవరికి ముడుతుందో మీరు మళ్ళీ లెక్కలు కూడా చూసుకుందాం. ఎలా సన్నబట్టు కొంటాం లేదు. అది మీరు ఇంతకుముందు అన్న చెప్పిండు, అసలు మిల్లుకు మోసుకపోతున్నాడు. 2300, 2200, 2100, 2300 కూడా పెట్టలేదు. అది అసలు దొడ్డు వడ్డ కూడా పెట్టలేదు. అరే పోనీ గంగల పోనీ అని కొడుతున్నారు. రైతుకి ఏముంది పాపం? నోరు లేనాడండి, 24 గంటల పొలంలో ఉంటాడండి. మరి రైతు లేకుండా మనం పొద్దుగాల తింటాం, మధ్యాహ్నం తింటాం, సాయంకాలం తింటాం. రైతుకు నిర్లక్ష్యం చేయడం కారణం ఏంది? ఇది ఎంత దుర్మార్గమైంది? ఇది చాలా మనం పట్టించుకోకుండా మాత్రం ఈ దేశం అధోగతి పాలైందండి. ఓకే సార్, మల్లయ్య గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు బాలు యాదవ్ గారు కదా, బాలు యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే మన మల్లయ్య గారు చెప్తున్నారో, అలాగే బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా కలెక్టర్ల విషయంలోకి వస్తే రైతుకు సంబంధించింది మీరు మిల్లర్ల దగ్గర పోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఎప్పుడైతే మిల్లర్లు ఉంటారో రైతులు మీరే బాధ్యులు అని చెప్తున్నారు. అలాగే ప్రతి లోడుకు 6 నుంచి 7 క్వింటాల వరకు వారు తెగేసి చెప్తున్నారు. కాబట్టి ఇంకోటి అది కల్లాలు ఏదైతే నిర్మించాలని 50,000 రూపాయలు ఇచ్చారని గవర్నమెంట్ చెప్తున్నది. కానీ కల్లాలకి ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు. ఇంకోటి ఇప్పుడు మనం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల మీద మాట సార్, అయ్యా
చెప్పండి సార్, ఏదో చెప్పబోతున్నాను బాలయ్య గారు, ఒక్క నిమిషం. 21లో 2000 టీడీ అనేది టీఆర్ఎస్ ఉండగా 2021 పథకం స్కీమ్ వచ్చిందండి. ఎక్కడ అమలు కాలేదు. మల్లయ్య గారు అదే విషయంపై మరొకసారి వస్తానండి. కల్లాల విషయంలో మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే మీరుతో మాట్లాడాను, మీరు ఖచ్చితంగా చెప్తారు. మళ్ళీ మన యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మొలకలెత్తుతున్నాయని చెప్తున్నారు ధాన్యంలో. దాని తర్వాత అనేక మార్లు ఏమవుతుంది, మొలకలెత్తడంతో అనేక రైతులు కూడా ఆ ధాన్యాన్ని అట్లనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు గేదెలకు కానీ ఇంకా పశువులకు కానీ ఇష్టపెట్టేస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ నమస్తే అండి అందరికీ. ఈ డెబిట్ లో పాల్గొన్న రైతు సంఘ నాయకులందరికీ, అదే విధంగా మీ ఫోర్ సైడ్ టీవీకి ఈ వీక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మా తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి అయితే విషయం ఏంటంటే, 6 కాలం కష్టించి పనిచేసి తన కుటుంబము మరియు కూలీలను తీసుకెళ్ళి ఎంతో ఆర్థిక భారాన్ని మోస్తూ పనిచేసి తీసుకొచ్చినటువంటి పంటను అమ్ముకోవడానికి కూడా మీరు పెట్టిన ఆ టైటిల్ చాలా సెట్ అయిందండి. ఇప్పుడు మీరు పెట్టిన రైతు ఆగచట్లని, అది నిజంగా కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ ఒక్క అధికారి కూడా పర్యవేక్షణ అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు ఐకేపీ వాళ్ళకి ఇస్తారు, మార్కెట్ వాళ్ళకి ఇస్తారు, సంఘాలకు ఇస్తున్నారు. వీటన్నింటి మీద ఏ ఒక్క అధికారి అయినా వచ్చి పర్యవేక్షణ చేసిండా? ఆ పెద్దవాళ్ళు ఇప్పుడు మా సంఘ నాయకులు అందరూ కూడా చెప్పారు కదా, వీళ్ళు చెప్పినట్టు ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకంగా తూకం అండి. ఒక్కో దగ్గర 41 కిలోల 600 గ్రాములు, 42 కిలోలు, 43 కిలోలు, 44 కిలోలు కూడా జోకితే ఒకే ప్యాకెట్కు 4 ఒక్క సంచికి 4 కిలోలు లెక్కన కడితే ఒక ఎకరానికి 25 క్వింటాలు ఇంటూ 8 కిలోలు, 25 ఇంటూ 8 ఎంత అవుతుందండి? లెక్క వేయండి ఒకసారి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలే చెప్తా ఉన్నాయి, రాష్ట్రంలో అత్యధికంగా పంట పండేటటువంటి వ్యవస్థ మన తెలంగాణలో, దేశంలోనే నంబర్ 1. నేను రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయిలో పెట్టిన వరి పంట దిగుబడిలో తెలంగాణ నంబర్ 1 అన్నారు. మరి తెలంగాణలో పండించినటువంటి ఈ వరి ధాన్యాన్ని నంబర్ 1గా కొనాలి కదా. పంట పండితే సరిపోదు, దాన్ని కొని ఆ రైతులు దాని నుంచి లాభం పొందినాడే ఆ పంటకు పండించిన దానికి విలువ. గొప్పలు పేపర్లలో టైటిల్స్ రాసుకోవడానికి, ఈ మీలాంటి ఉదాహరణకు చెప్తున్నా, తప్పుగా అనుకోవద్దు, టీవీలలో యూట్యూబ్ ఛానళ్లలో టైటిల్స్ రాసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో లేదు. రెండోది, ఈ తంతు అంతా కూడా ప్రతి సంవత్సరం జరిగేదే. మాలాంటి రైతు సంఘాలు ప్రతి సంవత్సరము మీలాంటి డెబిట్లో, దాంతోపాటుగా ప్రభుత్వ అధికారుల దగ్గర ఎన్నో రకాల అప్లికేషన్స్ ఇచ్చి డెబిట్లు పెట్టి చెప్పి యాస్ట్రకు వస్తుంది. ఒక్కటి దీంట్లో ప్రధానమైనటువంటి కారణం, ప్రభుత్వాలకు రైతుల మీద ఏమాంతము చిత్తశుద్ధి లేదు, దాంతోపాటుగా రైతుల్లో ఐక్యత లేదనేటటువంటిది ఈ పాలకులకు, అదేవిధంగా దళారులకు పూర్తిగా ఈ యొక్క రైతుల యొక్క అనైక్యతను వాడుకోవడంలో వీళ్ళు ముందున్నారు. దాన్ని ఆసరగా తీసుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు కరీంనగర్లో ఒక రకంగా జోకుతున్నారు, పెద్దపల్లిలో ఒక రకంగా జోకుతున్నారు, మాది వికారాబాద్, మా జిల్లా వికారాబాద్లో ఒక రకంగా జోకుతున్నారు. అకాల వర్షాలకు 17% వరకు ఉండాలనే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తే మ్యాచరు 12 వస్తేనే జోకుతాము అంటున్నారు. 12ని మరి దాన్ని 12 వచ్చినా జోకినా లారీ ఎక్కించిన తర్వాత ట్రక్ సీట్ ఇస్తలేరుతో పాటుగా అక్కడ పోయినాక, ఇప్పుడు మీరు తక్కువ ఉంటే జోక్కోవద్దు కదండి. జోక్కున్నాక మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక మీరు అక్కడ పోయినాక లారీలా అది తడిసిందా, మీరు తీసుకుపోయి అమ్ముకున్నారా, మధ్యలో ఎవరికి సంబంధం లేదు, ఎవరు అడగరు, ఎవరు చూడరు కూడా. మీరు అక్కడ తీసుకుపోయినాక రైతు అమ్ముకున్నా కదా అని కొంచెం ప్రశాంతంగా ఇంటికి వచ్చేలోపు ఓ నెత్తి మీద ఒక రాయి పడుతుంది. ఏమని, నీ బండిలో పోయినటువంటి వడ్లు నీవు 8 క్వింటాలు కట్ అయినాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరికి తెలియకుండానే ప్యాకెట్కు 4 కిలోలు దోచుకుంటున్నారు. ఇక్కడికి వెళ్ళి పోయినాక మళ్ళీ ఎక్స్ట్రా దోచుకున్నాక కూడా అక్కడ పోయినాక మళ్ళీ కట్ చేస్తున్నారండి. అది ఎంతవరకు కరెక్టు? రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం తీగుల సాగర్ దగ్గరికి వెళ్దాం. తీగుల సాగర్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నారు, రైతు ఉద్యమ నాయకులైనటువంటి తీగల రైతు సంఘం స్టేట్ సెక్రటరీ అనేటువంటి సాగర్ గారు. ప్రస్తుతం అయితే మన మిత్రులు చెప్తున్నట్టుగా ప్రతి చోట ఇటు ఐకేపీ సెంటర్స్లలో కానీ, అయితే కొనుగోలు కేంద్రాలలో కానీ, లేకపోతే అయితే మిల్లర్స్ దగ్గర కానీ పోయేసరికి అయితే మొత్తం ఒక బస్తాకు 7 కిలోల వరకు రైతు మీద భారం పడుతున్నట్టు చెప్తున్నారు.
అయితే అలాగే సంబంధించి ఇప్పుడు మొలకెత్తుతున్నది అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని నివేదికలు వాళ్ళు చెప్తున్న మాటకు ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, కేవలం పత్రికా పేపర్లలో టీవీలలో శీర్షికలు మాత్రం బాగుంటున్నాయి, మేము చూస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే వాస్తవానికి మన పని విషయంలో వస్తే మాత్రం శూన్యం అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ప్యానెల్లో ఉన్న అందరికీ మీకు నమస్కారం. ముఖ్యమైనటువంటి సబ్జెక్టు, ఇప్పుడు రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నది. వాస్తవంగా కోతలు ప్రారంభమైనటువంటి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సకాలంలో కొనుగోలు కేంద్రాల నుంచి వాటిని మిల్లులకు తరలించాలి, గోడౌన్లకు తరలించాలి. కానీ జరిగింది ఏంటంటే కోతలు కోసి నెల రోజులు పూర్తి అయినప్పటికీ కూడా కల్లాల్లో తూకం కూడా చేసిన తర్వాత 15 రోజులు పూర్తి అయినా కూడా అక్కడే రైతు కాపలా ఉండాల్సి వస్తుంది. అవి మిల్లుకి వెళ్ళేదాకా రైతు బాధ్యతనే ఉంటుంది. ఒకసారి కొనుగోలు పూర్తయిన తర్వాత పట్టి ఇచ్చిన తర్వాత రైతు బాధ్యత పూర్తి కావాలి. అట్లా పూర్తి కావట్లేదు. రైస్ మిల్లుకు తరలించేదాకా రైతు అక్కడే ఉండాల్సి వస్తుంది. అక్కడ తూకం అయిపోయిన తర్వాత కూడా మొలకలెత్తినటువంటి అకాల వర్షాలు, వడగళ్ల వాన వల్ల మొలకలెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము 7,000 కొనుగోలు కేంద్రాలకు పైగా పెడుతున్నాము, రైతులకు ఇబ్బంది రానివ్వము అనేటువంటి మాట చెప్పారు. కానీ ఆచరణలో అది జరగడం, ప్రారంభంలోనేమో కోతలు ఒక్కొక్క జిల్లాలో ఒక టైంలో కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు ప్రారంభమైన తర్వాత సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల ప్రైవేటు వ్యాపారస్తులకు తక్కువ కనీస మద్దతు ధర 2,320 రూపాయల కంటే కూడా తక్కువ రేటుకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు ఇక్కడ సకాలంలో కొనుగోలు జరగడం లేదు కాబట్టి ప్రైవేట్ రైస్ మిల్లుల దగ్గరికి వెళ్ళి తక్కువ రేటుకు అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం మిత్రులు ఇంతకుముందు చెప్పినట్లే రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి దాన్ని కూడా మేము ఎంత కొంటామన్నారు, 26 లక్షల మెట్రిక్ టన్నులు సన్నధాన్యాన్ని కొంటామన్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నులు, వాస్తవంగా దిగుబడి 90 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే మేము 60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చి ఉన్నారు. కానీ సకాలంలో కొనుగోలు జరగకపోవడం వల్ల ప్రైవేట్ మిల్లులకు అమ్ముకుంటే ప్రైవేట్ మిల్లుకి అమ్ముకున్నటువంటి సన్నధాన్యానికేమో బోనస్ రాదు. అదే మిల్లు అయినా మళ్ళీ ప్రభుత్వానికి అమ్మి ఆ బోనస్ అంతా కూడా మన వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు లాభం పొందుతారు. ఇది సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగానికి జరుగుతున్నటువంటి నష్టం అనేటువంటిది మొదటి అంశము. రెండవది ఏంటంటే అక్కడ వచ్చి తడిసిపోయిన తర్వాత బాధ్యత ఎవరిది అని అంటే రాష్ట్ర ప్రభుత్వం. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలి, అది ఇథనాల్ కంపెనీలకు ఉపయోగపడుతుంది. ఆ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి రైతు సంఘాల తరఫున అడుగుతున్నాం. తర్వాత తరుగుకు సంబంధించినటువంటి విషయంలో కూడా తరుగు 700 గ్రాములు సంచి తూకం కోసం తీయాలి. కానీ 2 కిలోలు 3 కిలోలు 40 కేజీల బస్తాకే తీస్తున్నటువంటిది ప్రత్యక్షంగా ఉంది. మేము రైతు సంఘం నాయకులుగా మేము వెళ్ళి చూసాం, అక్కడ అధికారులకు చెప్పాం. దీన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేయడం. ఇక్కడ కొనుగోలు ఐకేపీ కేంద్రాలు కావచ్చు, సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసేది కావచ్చు, ఇక్కడ తరుగు తీస్తున్నారు. మళ్ళీ రైస్ మిల్లుకి వెళ్ళిన తర్వాత లంసమ్ గా తరుగు తీస్తారు. 2 రకాలుగా రైతుకు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అరికట్టాలని చెప్పి మేము అడుగుతాం. ఎందుకు పోవట్లేదయ్యా కొనుగోలు చేసిన తర్వాత మిల్లుకు సకాలంలోనంటే లారీలకు ఒక కాంట్రాక్టర్ అప్పచెప్పారు. ఆ కాంట్రాక్టరు ఎవరైతే డబ్బులు ఇస్తారో రైతులు అదనంగా డబ్బులు ఇచ్చినటువంటి దగ్గరికి లారీలు పంపిస్తారు, లేకపోతే అక్కడికి వెళ్ళాం. ఇక్కడ ఆలస్యమైనటువంటి దాంట్లో కారణం ఇంకోటి కూడా ఏంటంటే రైస్ మిల్లులకు ఈ కాంట్రాక్టర్ మధ్య మిలాఖత్తు. ఈయన ఎంత లేట్ చేస్తే అంత డైరెక్ట్ గా రైస్ మిల్లుకి వెళ్ళి అమ్ముకుంటాం. ఈ మిలాఖత్ వల్ల నష్టం జరుగుతుంది. మేము అడిగింది ఏంటంటే కలెక్టర్లు అనేక చోట్ల జిల్లాలో తిరుగుతున్నప్పుడు మీరు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో 10 రోజులు 15 రోజులు కొనుగోలు అయిన తర్వాత అక్కడ వాటిని తరలించకుండా ఉండడానికి కారణమైనటువంటి వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేయాలి కదా. ఎవరైతే లారీలు పంపేటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేయాలి. ఆ పని చేయడం లేదు. దాంతో పాటు ఇప్పుడు కొనుగోలు అయిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలి సకాలం. ఆ డబ్బులు సకాలంలో వేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకవైపు ఆరుగాలం కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కరెంటు కోతలు కూడా వచ్చినాయి. ఈసారి అన్ని రకాల ఇబ్బందులు పడి పంటని పండించి ఏదో దిగుబడి వచ్చింది, కష్టానికి ఫలితం వచ్చిందని చెప్పి
మార్కెట్ కి తీసుకొని వచ్చిన తర్వాత, ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక తీవ్రమైనటువంటి నష్టానికి, ఆవేదనకి గురవుతున్నాడు అని అంటే ప్రభుత్వం యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి అనేటువంటిది లేకపోవడం వల్లనే ఇంత తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. దీన్ని నివారించాలి, లేకపోతే కనుక రైతుల ఆందోళన పోరాటాలు ఉధృతమైతే. రైట్ సాగర్ గారు, మరొకసారి మీ వైపు వస్తామండి. ప్రస్తుతం మరి సాదిక్ అలీ గారి దగ్గరికి వెళ్దాం. సాదిక్ అలీ గారు, ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రులు ఎవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరు ఒకే ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడైతే కల్లాల దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ తరుగుబోతున్నది. మరొకసారి మిల్లుల ఒకసారి కొనుగోలు కేంద్రం పోయిన తర్వాత, రైతుల దగ్గర నుంచి వెళ్ళి తీసుకున్న తర్వాత మొత్తం ప్రభుత్వాందే బాధ్యత. కానీ ఈరోజు రైస్ మిల్కు వెళ్ళిన తర్వాత కూడా తరుగుపోయిందని అనేక కారణాలు చూపుతూ వారికి రైతులకు నష్టం వాటిల్లేటట్టు విధంగానే ఉన్నది. ఒక ప్రణాళిక లేదు, ఏది లేదు, కేవలం పేపర్లకే పరిమితమైనది. వీళ్ళ ప్రణాళికలు మాత్రం, ఆచరణలు మాత్రం శూన్యమని చెప్తున్నారు. ఈరోజు ఈ విషయంపై మీరేమంటారండి సాదిక్ అలీ గారు? ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం చెప్తూ, రైతు కమిషన్ ఎందుకు ఏర్పడింది? మీరు ఈ చర్చలో ఒక రైతు కమిషన్ సభ్యుని తీసుకుంటే బాగుంది. ఓకే, ఆ సునీల్నో లేకపోతే ఆ కోదండ రెడ్డినో ఆ భవానీ మేడంనో ఎవరినో ఒకరిని తీసుకుంటే బాగుండేది. వీళ్ళు రైతు కమిషన్ అని వేసింది. మేము అప్పుడు రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు ఏం లేదు, ఏం చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, గుడి చేస్తాం, మేము రైతు కమిషన్ పెడతాం అన్నాం. రైతు కమిషన్ ఏం చేస్తాను? గడ్డి బీకుతాను. గడ్డి బీకడానికి పెట్టిన రైతు కమిషన్. కోదండ రెడ్డి గడ్డి బీకుతుండా, సునీల్ గడ్డి బీకుతుండా, భవానీ రెడ్డి గడ్డి బీకుతుండా? ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం మీద ఏం చేస్తుండండి వీళ్ళు? నాకు అర్థం కాదు. ఒక్క విషయం చెప్తానండి, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ అండి. సునీల్ గారితో మనం మాట్లాడడం జరిగింది. ఏదో కారణాల చేత ఎక్కడో మీటింగ్ లో ఉన్నాను, తదుపరి విషయంలో నేను వస్తానని చెప్పారు సునీల్ గారు. అదే సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు వినాలి, రికమెండేషన్ చేయాలి. వాళ్ళు 4 రికమెండేషన్లు చేసింది మొన్న. అదేమన్నా తెలుగున రికమెండేషన్లా? ఏమైనా తెలుగు ఉందా వాళ్ళకి? ఏమన్నా ఆ తెలుగున రికమెండేషన్లనా? ఆయనకు ఇప్పుడు మేము కోదండ రెడ్డిని నమ్ముకున్నాం. కోదండ రెడ్డి నమ్మితే ఏం చేస్తాడు కోదండ రెడ్డి? ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఏం తమాషా చేస్తారు వీళ్ళు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటిదంటే రైతులు తిరుగుబాటు చేసేంత వరకు వీళ్ళు ఇట్లనే చేస్తారు. మొత్తం రోడ్ల మీద తిరగమనండి. ఏ రోడ్డు మీద పోయినా ఈ రోజు ధాన్యం లేదా? సిగ్గు రాజ్యానికి సిగ్గండి, మంత్రికి సిగ్గు, ముఖ్యమంత్రికి సిగ్గు. అరే రోడ్ల మీద ధాన్యం ఉంటే నీదో భారతదేశమా? ఓ భారతదేశం డెవలప్ చేసినాం, ఓ డెవలప్మెంట్ అయిపోయింది. ఏం డెవలప్మెంట్ అండి? ఈ అభివృద్ధి చేసినాం అని వాళ్ళు చెప్తారు, ఈ అభివృద్ధి చేసినాం వీళ్ళు చెప్తారు. మేమేమో రోడ్ల మీద పోసుకోవాలి అభివృద్ధి చేసినాం. రైతు వేదిక ఏమైందండి? రైతు వేదిక ఎందుకు పెట్టిండ్రు? ఆ షెడ్లేస్తే అయిపోతుండే కదా. రైతు వేదిక ఎవడు పెట్టమన్నాడు? రైతు వేదిక ఈరోజు తాగుతున్నారు, తింటూ లాక్లు వేస్తున్నారు. ఈరోజు మా రైతు మిత్రులను అడగండి, రైతు వేదికలు ఏం జరుగుతున్నాయి? అరే సిగ్గండి, సిగ్గు. రాజ్యం సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రోడ్ల మీద ధాన్యం ఉంది, సరే రోడ్ల మీద ధాన్యం ఉంది, ఏదో పోసుకున్నారు. ఏం సీజన్లు ఏంటి? వర్షాలు చెప్పొస్తాయా? ముఖ్యమంత్రి చేతులు ఉన్నాయా? ప్రధానమంత్రి చేతులు ఉన్నాయా వర్షాలు? అది వర్షాన్ని తడుస్తుంటే గుండె గుబుళ్ళు అంటది. అరే మబ్బు చూస్తే టెన్షన్ వచ్చి బీపీ పెరుగుతుందండి. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి రైతులై. టెన్షన్ కు పోయి రోడ్ల మీద అటు ఇటు జరుపుతున్నారు. ఇది ఏంది? వాళ్ళు గుండెపోట్లు వచ్చి చచ్చిపోతా అంటారు. ఇదో రాజ్యం, దీనికో రైతు కమిషన్, దీనికో కాయిట్ రైతు రాజు. అరే ఏందండి ఇది? ఎక్కడ పోయినా దోపిడీ చేసేది రైతునే. నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు రైతు రాజు అంటాను కదా, రైతుకు చేస్తానం అంటున్నారు కదా, చలో నేను నా ఊర్లోనే నువ్వు తీసుకోవాలి, నా ఊర్లోనే అక్కడనే లెక్క చేయాలి, అక్కడే నాకు పైసలు ఇవ్వాలి, అక్కడనే చేసి నాకు తీసుకోవాలి. నువ్వు ఎందుకు తీసుకోవా? నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు రైతు అంటావు, రాజ్యం అంటావు, భరోసా అంటావు. కాబట్టి రాజ్యం ఈ విషయంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. సాదిక్ అలీ సార్ మీరు చెప్పారు కదా, దాంట్లో ఇప్పుడు బీసీ వేరే కమిషన్లు ఉన్నాయి కదా. ఒక కమిషన్ గురించి నేను కూడా ఇది ప్రస్తావన తెద్దామనుకున్నా, కొంచెం ఇంకా సబ్జెక్ట్ ఉంది కదా అని తీసుకురాలేదు. మీరు చెప్పినట్టు వేరే బీసీ కమిషన్, ఒక బీసీకి ఏదన్నా అన్యాయం జరిగితే బీసీ కమిషన్ వచ్చి ఆడ కూర్చుంటుంది, ఎస్సీ కమిషన్ వచ్చి ఆడ కూర్చుంటుంది, రకరకాల కమిషన్లు ఉన్నాయి, అన్నీ వచ్చి కూర్చుంటుంది. మరి రైతుకు అన్యాయం అయినప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్ సార్ చెప్పినట్టు నిజంగానే గడ్డి వీక్తుందా? ఎందుకు వాళ్ళు ప్రతిస్పందన లేదు? ఆ కమిషన్కి ఏం పవర్స్ లేవా? ఏదో వీళ్ళేం నామమాత్రం ఉన్నారా? ఏదో మేము కూడా చెప్పిన మాట ఇచ్చినాం కాబట్టి ఓ 4 బొమ్మలను అక్కడ కూర్చోబెట్టినాము అని చెప్పుకోవడానికే ఈ కమిషన్ పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా రైతు కోసము
ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న కమిషనే కానీ రైతు పక్షాన ఉండేటటువంటి కమిషన్ కాదు. కమిషన్ అంటే ఓకే ఒక్క నిమిషం అండి. ఓకే సార్, రైట్, లెట్ హిమ్ కంప్లీట్. సాదిక్ అలీ గారు చెప్పండి. అయితే నేను ముఖ్యమైన విషయాలు ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఏదో విత్తన చట్టం తీసుకొస్తారట, వాళ్ళు బిజీగా ఉన్నారట. అరే విత్తన చట్టం పక్కా పెట్టావయ్యా, ముందుగానే అయితే రోడ్ల మీదకి రా, ముందుగా రోడ్ల మీదకి వచ్చి విత్తన చట్టాలు మస్తు ఉన్న వాటిని అమలు చేయమనండి. ఒక్క నిమిషం అండి, మనం మాట్లాడుకునే రోడ్ల మీదకి వచ్చి ఆ ధాన్యం చూడు, మొలకెత్తే ధాన్యం చూడు, రైతులతో మాట్లాడు. రైతులతో ఎవరు మాట్లాడాలి? రైతులతో ఎవరు మాట్లాడాలి? మనం మాట్లాడుకుంటే సన్యాసుడు తెలుసుకుంటే బూడిద రాదు. వీళ్ళు చేయాల్సింది రికమెండేషన్స్ చేయాలి. అప్పుడు పోయి కూర్చోవాలి గవర్నమెంట్ దగ్గర, పోతారు, మాట్లాడతారు. మేము ఈ రోజు చెప్తున్నాం, మనం అందరం కలుద్దాం. మీ అందరికీ కూడా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాం. మన లెటర్ ప్యాడ్ల మీద రాద్దాం, రైతు కమిషన్ లెటర్ రాద్దాం. మీరు దయచేసి మనం కూడా ఒట్టి ఉండొద్దు. మన మోహన్ రావు గారు కానీ మీలో మనంతా మంచులం, మనం అందరం రైతు కమిషన్ లెటర్ రాద్దాం. లెటర్ రాసి, ఓ దౌర్భాగ్యులారా రాండ్రి, మా దగ్గరికి వచ్చి చూడండి, ఊర్లలో చూడండి, కళ్ళు పెట్టుకొని చూడండి అని అందాం. ఇంకోటి నెక్స్ట్ విషయం అండి, ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పదలుచుకుంది ఏంటిదంటే, రైతుకి మేము భిక్ష పెడుతున్నాము అనొద్దు, రైతు మనకు భిక్ష పెడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ కాన్సెప్ట్ ఈ మైండ్ లోకి వెళ్ళి, ఈ దిమాక్లోకి వెళ్ళి ఆ రాజ్య దిమాక్లోకి వెళ్ళి ఇది పోవాలి. రైతు మనకు పెట్టేటోడు, మనం రైతుకి ఇచ్చుతోనే కాదు. ఇది రైతును భిక్షగాన్ని చేసి, రైతు భరోసా ఇచ్చినట్టు చేసి, రైతు బీమా ఇచ్చినట్టు చేసి, వీటికి ఇచ్చి, ఇవన్నీ ఎవడు అడిగిండు? మన కమిషన్ మనకి ఎప్పుడైతే మేము ఎంఎస్పి అడిగినాము, 3 ఏళ్ళు అక్కడ ఎట్లయితే చుట్టాలు తిన్నారో వాళ్ళు రైతులందరూ, ఏమైందండి? ఏమీ జరగలేదు. వీడు చేయలేదు, వాడు చేయలేదు. వీడు రాడు, వాడు రాడు, ఎవ్వడు కూడా రైతు రాజ్యాన్ని తీసుకురాచే పరిస్థితే లేదు. కాబట్టి నేను ముఖ్యంగా రైతు సంఘాలకు కూడా చెప్పేది ఏంటంటే, మొన్న ఏదో నిజామాబాద్ లో మీరు ఏదో నామినేషన్లు వేసినట్టు కాదు, ప్రతి చోట ఈసారి నామినేషన్లు వేయాలి, అవసరమైన ఓడగొడతాం బిడ్డ అని చెప్పాలి. ఖచ్చితంగా రైతు సంఘాలతో మాట్లాడకుంటే ఏం చేయొద్దు అని చెప్పాలి. రైతు సంఘాలతో మాట్లాడరా? ఇప్పుడు సార్ చాలా చక్కగా చెప్పిండు, మీకు ఒక సన్నాహకం ఏది? రైతు కోస్తున్నప్పుడే, ఒడ్లు కోస్తున్నప్పుడే మీరు ఏం చేసిండ్రు? మీ రాజ్యం ఎక్కడికి పోయింది? మీరు మీటింగ్లు ఎందుకు పెట్టలేదు? ఐకేపీ సెంటర్లను ముందే ఎందుకు పెట్టలేదు? రాగానే మీరు ఎందుకు చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేయలేదు? మీరు ఫెయిల్ అయింది. యు ఆర్ ఫెయిల్డ్ అని. నేను ఫెయిల్ అంటే కేసీఆర్ ఫెయిల్ అని చెప్పినట్టు నేను ఫెయిల్ అని చెప్తలేను. మాకు కేసీఆర్తో సంబంధం లేదు, మాకు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. యు ఆర్ ఫెయిల్డ్. సిగ్గు లేకుండా నేను ఒక్కడే విషయం చెప్తున్నా అండి, రాజ్యానికి సిగ్గు లేకుండా కమిషన్లు వేసుకొని, సిగ్గు లేకుండా మేము చేస్తున్నాం అంటున్నారు. ఈ సిగ్గు లేని వాళ్ళకు మనం సిగ్గు వచ్చేటట్టు చేయాలి. ఖచ్చితంగా పోరాటమే శరణ్యం. రైతు పోరాటాలు జరగాల్సిందే, రైతాంగం కలవాల్సిందే. ప్రతి చోటు నుంచి, ఊరు నుంచి మేము ఒకటి చెప్తున్నాం, రైతు వేదికలు వద్దు. రైతు వేదిక ఏం చేస్తానని నేను మా మిత్రులను అడుగుతున్నా. రైతు వేదిక తాళాలు వేస్తుంది. రైతు వేదికల టీవీలు పెడతారట, వీళ్ళు చెప్పినప్పుడట మనం పోయి టీవీ చూడాలట. అరే నా ఒడ్లు అక్కడ అదైతున్నాయి అంటే నీ దగ్గర ఏంది? నాకు అర్థం కాదు. మిషన్ పెట్ట ఐకేపీ వాళ్ళకి లాభం వస్తుంది సార్, ఐకేపీ వాళ్ళకి లాభం వస్తుంది. ఎక్కడికక్కడికి కల్లాలు తయారు చేయమనండి. ఇప్పుడు ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు, మోహన్ రావు సార్ చెప్పినప్పుడు ఏం చెప్పిండు? ఆ రోజ్గార్ యోజన పోయి కూర్చొని నేను 50 సార్లు తిరుగుతా అంటున్నాడు. 50 సార్లు ఏం తిరగాక 4-5 సార్లు అనేది తిరిగి ఏది ఆ కళ్ళాలకు పట్టుకురండి, ఆ కళ్ళాలన్న షెడ్ వేయండి, ఊరూరుకో షెడ్ వేయండి. అరే ఇవి చేసే పని చేయకుండా రైతు వేదికలు పెట్టి ఆ రోజు నాశనం చేసిండ్రు, ఈ రోజు ఇతర నాశనం చేస్తారు. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను జమీల్ గారు. రైతు వేదికకు ఒక ల్యాండ్, దానికి పైసలు, దానికి కాంట్రాక్టు అంతా అవినీతి. ఏ పని చేసినా మనకి ఎంత కమిషన్ వస్తుంది, అని చెప్తాను. కానీ రైతుకు మాత్రం ఎవరు కరెక్ట్ గా చేస్తారు. రైట్. ఇదే విషయంపై ఒకసారి మల్లా గారి దగ్గర, మల్లా గారు ఇప్పుడు ఎంతో మన మిత్రులు చెప్పినట్టుగా సాదిక్ అలీ గారు ఏదైతే చెప్పారో అలాగే అందరు మిత్రులు చెప్పారు. మండల రామ్మోహన్ గారు చెప్పారు, మనకు సంబంధించిన మన మిత్రులైనటువంటి యాదవ్ గారు చెప్పారు, అలాగే మనకు సాగర్ గారు కూడా చెప్పారు. రైతుకు వేదిక అనేది మాత్రం వేస్ట్. రైతుకు వేదిక వేసి కేవలం వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేసుకుంటూ పోతారు, కమిషన్ల మీదనే ఆధారపడ్డాయని చెప్తున్నారు. కల్లాల విషయాల్లోకి వస్తే మాత్రం ప్రభుత్వం ఏమంటుందంటే, గతంలో మేము డబ్బులు ఇచ్చాము కల్లాలు కట్టుకోమని. ఆ కల్లాలు కట్టుకోమని ఏదైతే డబ్బులు ఇచ్చామో
వారు పోయి ఆ కొట్టాలు కట్టుకున్నారు, లేకపోతే ఇక్కడ ఒక రూమ్లు కట్టుకున్నారు, అక్కడ ఏదైతే డబ్బులు ఇచ్చామో దుర్వినియోగం చేసుకున్నారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అలాగే ఇప్పుడు కల్లాలు కట్టుకోవడానికి ఊరపంటి ప్రతి చోట కల్లాలు కట్టుకోవడానికి ఇబ్బందులు ఏంటి? ప్రభుత్వాల మీద ఒత్తిడి తేలేకపోతున్నారా అంటే ఈ విషయం వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఏమంటారండి? అది ఒట్టి మాటలు సార్. వాస్తవంగా 2021 స్కీమ్ పెట్టారు, అది ఎక్కడ అమలు కాలేదు. ఒక హుదరాబాద్ ఏరియాలో ఊరుకు 4-3 ఇచ్చిన ఈటల రాజేందర్ ఏరియాలో అది ఎక్కడ అమలు కాలేదు. అది ఒట్టి మాటలు. రైతులను బదనాం చేస్తానికండి. వాళ్ళెవరండి అసలు? రైతులకు ఇచ్చడం ఏందండి? మా రైతులకు వాటేంతో ఇవ్వనండి, 65% ఇవ్వనండి. వాళ్ళు ఇచ్చే ఇవన్నీ కూడా స్కీములన్నీ కూడా రైతుల రాలిపోయిన ఎంటుకతో సమానము. మాకు 65% ఇవ్వమండి. అది ఎందుకు అట్టి మాటలు? ఇది చాలా దుర్మార్గం అండి. ఇది రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక గారడోళ్ళకన్నా ఈయనమైంది. ఇంతకుముందు అన్న మాట్లాడిండు. వాళ్ళు ఏం చేస్తుందండి? అన్నదాత నిర్లక్ష్యం. దేశాన్ని ఏం చేస్తాం అనుకుంటున్నారు అసలు? ఏం చేద్దాం అనుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ఇది ఒక నాటకం అండి, గారడోళ్ళు ఆడే నాటకం అండి. ఎక్కడ ఇవ్వలేదు. మీరు 2014 నుంచి మొత్తుకుంటున్నామండి. చూడు 2014 నుంచి మొత్తుకుంటున్నాం. ఎక్కడ మనం తెలంగాణలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీరు ఆ గ్రామాలకు తగ్గట్టు అట్లా ధాన్యం ఏమేమి పండుతుందో ఒక షెడ్లు ఏర్పాటు చేయమన్నాం, ఒక సిమెంట్ కల్లాలు చేయమన్నాము, అక్కడ గోదాములు కట్టమన్నాం. ఇప్పటి వరకు ఎక్కడ ఒక్కడత్తలేడు. ఏదేదో మాయమాటలు చెప్పుకుంటారు, రైతులు మభ్యపెట్టేది తప్ప దీనిలో ఏం లేదండి. కొద్ది ఒట్టి మాటలు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకుండా మాత్రము మేము రైతు సంఘాలన్న ఇప్పుడు అన్న వాళ్ళందరూ కూడా రాజకీయాలు అతీతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా మనం అందరం కలిసేద్దాం. ఈ దుర్మార్గాన్ని ఎండగట్టకుండా మాత్రం రైతులు బాగుపడేలేదు. ఈ స్వదేశ పెట్టుబడిదారులకు మన భూమి అమ్మడం కోసం ఇది ఒక నాటకం ఆడుతున్నారు. మొన్న వ్యవసాయం 3 చట్టాలు కూడా అదే పరిస్థితి. మనం అందరం మిత్రులారా, ఇది దుర్మార్గమైన చర్య. ఎక్కడ ఏమి లేదు, ఎంత నాటకం. స్వామినాథ కమిటీ 2012 ఏర్పడ్డదండి. 50% ఖర్చు 50% ఏదండి మరి స్వామినాథ కమిటీ ఎక్కడ పడేసిండ్రు వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే? ఇది చాలా తప్పండి. అన్నదాతకు ఇలా అన్నం పెట్టి అన్నదాతని నిర్లక్ష్యం ఎంత చేసిందంటే ఇలా రైతు కంటే పిల్లని ఇవ్వటం లేదు. ఎవరండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పాలకులు కాదా? దీనికి ఎవరు బాధ్యులు? రైతులను ఇలా ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. ఎవరు దావనంతా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? కేంద్ర రాష్ట్ర పాలకులు కాదా? ఇంకొక 70 జగిత్యాల జైత్రయాత్ర వస్తుందండి. మళ్ళీ జగిత్యాల జైత్రయాత్ర చేయాలి. జగిత్యాల జైత్రయాత్ర కాదు ఇది. ఇలా చాలా దుర్మార్గంగా నడుతుంది. నేను ఒకటే చెప్తున్నాను అన్నగారు, ఇలా 78 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక పెన్ను తయారు చేసినోడు పెన్ను అమ్ముకుంటున్నాడు మద్దతు ధరకు. ఒక కుండ తయారు చేసినోడు కుండ మద్దతు ధరకు అమ్ముకుంటున్నాడు. 78 సంవత్సరాలని రైతు అని అమ్ముకుంటున్నాడా? 24 గంటలు కష్టపడి పాలనక పుట్టనక వర్షం అనక అక్కడ పండించి కళ్ళాలు పోతే ఎవడో వచ్చి ఒక దళారి రేట్ నిర్ణయిస్తాడండి. ఇది ఏం పద్ధతి అసలు? మనం ఎక్కడున్నాం అసలు? రైతులు ఏం చేయదలుచుకున్నాం? ఇదంతా కుట్ర. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యారెరోడు. నిజంగా ఇలా ఎగువ దేశం కావాల్సింది దిగ్మత దేశం కావాల్సింది. మనం అదే గతి పాలవుతాం. తప్పకుండా మనం అందరం ఒకటి అవుతాం. దుర్మార్గాన్ని మనం ఓడిస్తాం తప్పకుండా. నేను ఒకటి చెప్తున్నానండి, మనం వినండి సార్, చాలా విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే నాకు కొంచెం బాధగా నేను కొంచెం చెప్పండి. విశేషం ఏంటంటే నేను ఒకటే మాట్లాడుతున్నాండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ 13,000 గ్రామ పంచాయతీలు అంటున్నారు. అక్కడ రైతులు ఎంతమంది ఉన్నారు? అక్కడ ఎక్కడ ఎంత వ్యవసాయం జరుగుతుంది? ఏ పంట పండుతుంది? అక్కడ గోదాములు నిర్మించాలన్నాం, అక్కడ సిమెంట్ కల్లాలు చేయాలన్నాం, అక్కడ షెడ్లు కట్టాలన్నాం. మరి ఏదండి ఇలా కల్లాల మీద రోడ్ల మీద పోసుకుంటండి. మనకు ఆర్లగడ్డల శోభ నాగిరెడ్డి అనేమా ఒక ఎంపీ ఒక మక్కళ్ళకి వెళ్ళి వచ్చి చచ్చిపోయింది. ఇలా బుద్ధి లేదు, ఇలా జ్ఞానం లేదు. ఈ ఏమున్నదండి? ఇదంతా గ్యారెడ్ అండి. రైతులు అంటోడు ముందుకు పెట్టుండు. రైతు బడ్జెట్ అంతా ఏది పరిశ్రమల వైపు మళ్ళిస్తుండ్రు. వీళ్ళ బడ్జెట్ కాడుకుంటారు, వీళ్ళు ఎంజాయ్ కాడుకుంటారు. రైతులనేమో నాశనం చేస్తున్నారు. వీళ్ళ మీద నిజంగా వీళ్ళు నేరగాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నేరగాళ్ళు. రైతులను చంపుతున్నారు. అన్నం పెట్టి అన్నదాతను ఇంత నిర్లక్ష్యం చేస్తారండి. నాకు బాధ కలుగుతుంది. నేను గ్రౌండ్ లెవెల్ పోతున్నా. ఇలా చూడండి, ఒక కళ్ళ ఉందా చూడండి. అంటే జిల్లాకు 1-2 ఒక మంత్రి లాంటిదో లేకుంటే ఒక పెద్దపల్లి లాంటిదో ఒకటి జిల్లాకి 2-3 సిమెంట్ కళ్ళనా కానీ అనేక వేలాది గ్రామాలలో ఇలా నీళ్ళలో అవుతున్నాయి, మొలకలు వస్తున్నాయి. ఇలా కమాన్పూర్ మండలం అనేది నాగారం అనే గ్రామంలో ఒక రైతుని మొలకలు వచ్చినాయి, చెరిసగం అంటున్నారు అట. ఏం చెప్తాం చెప్పండి? ఇలా రండి చూపెడతాను. ఎంత ఇస్తావు లేకుండా వచ్చవుతావు, ఎక్కడ అమ్ముకోమంటున్నాడు. ఎక్కడ అమ్ముకుంటాడండి? ఈ కళ్ళం ఎందుకు పెట్టినావు? ఇది చాలా మంచిది కాదండి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటువంటి అబద్ధం ఆడద్దు. రైతులను ఆదుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. ఆయన అన్నం తింటామండి. దొంగ లంగా జర్జీలు ఎవరు కానీ అన్నం తినాలి, అన్నం తిని బతకాలి.
పరిశ్రమలనే ప్రోత్సహిస్తున్నారు, మీరు రైతులనేమో నాశనం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తప్పకుండా తిరుగుబడద్దు. అన్నట్టు జగిత్యాల చేస్తున్న అంతకన్నా ఎక్కువ పెద్ద ఉప్పెన వస్తుంది. ఈ ఉప్పెన్లో వీళ్ళు కొట్టుకుపోతారు. ఈ గ్యారెంటీతనం కాదు. అన్నదాత నిర్లక్ష్యం చేసిన వాడు ఎవడు బాగుపడలే, ఎక్కడ బాగుపడలే. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఇలా మంచి ఒక మీటింగ్ పెట్టుకున్నారు, మంచి వాళ్ళని ఇలా రాజకీయ అతీతంగా మనం మాట్లాడుతుంటాం. ఇలా నా కడుపు మసులుతుందండి. మన బిడ్డలు ఏం కావాలి? ఇట్లా చేసుకుంటూ పోతే ఈ భూమిని అంతా స్వదేశ్ పెట్టుబడిదారులకు అమ్ముకుంటారని చెప్తున్నారు. మన ఒక్కరి కాదు, అన్నదాత అడుగు పెడితే మాత్రం కార్మికుడు ఉండడు, కర్షకుడు ఉండడు, ఎవరు ఉండరు, రాజకీయాలు ఉన్నాయి. ఒక పార్లమెంట్ అసెంబ్లీ మిగులుతుంది. ఇలా అంత ప్రైవేటీకరణ, ఎన్టీపీసీ లేదు, రైల్వే లేదు, ఉక్కు పార్టీ లేదు, ఏం మిగులుతుందండి? ఇక రైతులు కూడా నిర్లక్ష్యం. ఇంత రాజకీయాలండి, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కన్ను తెరిపిద్దాం, రైతు సంఘాలందరూ ఏకమైదాం. తప్పకుండా మనం ఒక ఉద్యమం చేద్దాం, ఓ రాజ్యాంగం పరిధిలో ఉద్యమం చేద్దాం. వాళ్ళకు రాజ్యం లేదు, వాళ్ళకు ఇంకో మాపకర పెట్టుబడి మీద రండి దోసుకోండి, రండి దోసుకోండి. అప్పుడు ఒక బ్రిటన్ వాడు దోస్తేనే ఓ దొంగ అన్నాం. ఇలా ప్రపంచ పెట్టుబడిదారులు రండి, మా దేశం మొత్తం మంది రండి, ఎంత పడతారు? ఓహో నేను తీసుకొచ్చింది అంటున్నాడు. అంటే ఒక కాంట్రాక్టర్కి ఇస్తున్నాడు మన దేశాన్ని అంతా. చాలా ఉన్నాయి. ఇవాళ మిగతా వాళ్ళ మిత్రులు కూడా మాట్లాడేది ఉన్నది కాబట్టి నాకు ఆవేశం ఉన్నది. ఒక్క బిట్టు మాట్లాడితే ఏమి లేదు. ఒక గ్యారెడోడు నిజంగా నేను కేంద్ర ప్రభుత్వం పాలకుడు అంటాడు, రాష్ట్ర ప్రభుత్వం పాలకుడు అంటాడు. మల్లె గారు, ఈ ఆవేదనకు సంబంధించిన ఒక బ్రహ్మాండమైన దానికి సంబంధించిన మీరు ఆవేదన పడుతున్నారు కాబట్టి దానికి ఒక గుర్తింపు ఉన్నది, దాని మీద ఒక బాధ దాగి ఉన్నది కూడా గుర్తిస్తున్నాం. దానికి సంబంధించింది ఈరోజు ఈ చర్చను ముగింపే వరకు మరొకసారి మీ వద్ద ఖచ్చితంగా వస్తాను. ముగింపు కూడా మీతోనే చేస్తాను. మీ ఆవేదనను గుర్తింపుగా నేను ఇంటి కోసం పనిచేయడం లేదు సార్, నా పిల్లల కోసం పనిచేయలేదు. ఈ భారతదేశంలో అన్నదాత మరొకసారి వస్తాను. మల్లె గారు మీ ఆవేదనకు సంబంధించిన మీ ఆవేదనకు ఒక ఖచ్చితంగా దానికి ఒక గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపును గుర్తిస్తూ మరొకసారి ఖచ్చితంగా మీ వద్ద కంక్లూడ్గా మీ దగ్గర వస్తాను. ఇప్పుడు ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన మిత్రులు చెప్పినట్టుగా మల్లె గారు చెప్పారు, బహుళజాతి కంపెనీలకు సంబంధించి కట్టుబెట్టడానికి ఇదంతా కుట్ర జరుగుతుందని చెప్తున్నారు. స్వామినాథన్కి కమిషన్కు సంబంధించిన సిఫార్సులను తొంగుపెట్టి ఈరోజు కేవలం బహుళజాతి కంపెనీలకు ఆహ్వానం, రెడ్ కార్పెట్ వాళ్ళకు గెలిపిస్తూ వారిని ఇవ్వడానికే ఇదంతా కుట్ర పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారండి? జమీల్ గారు, సమస్య వర్ణన అందరం చేసినాం, పరిష్కారాల వైపు పోదాం. తెలుసు మల్లయ్య గారు ఆవేదన, మనందరం ఆవేదన పడుతున్నాం. ఆవేదనకు పరిష్కారం లాగించవు, ప్రభుత్వాలు చేయాలి, మనం చేసే మన చేతులు లేదు. కానీ ఉద్యమాలు ప్రభుత్వాలకు సంబంధించిన సూచనలు సలహాలు ఇచ్చిన కమిటీలే ఈ రోజు కామ్గా కూర్చొని ఉన్నాయి సార్. వాళ్ళ కమిషన్ సంగతి నేను ఇప్పుడు మాట్లాడే వేరేగా సార్. ఖచ్చితంగా లేదు సార్. ఏదైతే కమిషన్ మనం చెప్పామో, రైతు కమిషన్ అది ఏర్పాటు చేసిన తర్వాత రైతు కమిషన్ దీని మీద వారు మాట్లాడడం లేదు కాబట్టి రైతులు ఆవేదన చేసి ఈరోజు మనకు ఒక డిబేట్ కార్యక్రమంలో ఇంత ఆవేదనగా మన మల్లయ్య గారు మాట్లాడింది చూసాం. సాధికారు మాట్లాడిందని ఏం చూపిస్తున్నా పూర్తిగా. వాళ్ళు ఇంతసేపు కొత్త సీసాలో పాత సారా పోసుకొని ధరణిని బదనాం చేసి భూభారతి తెచ్చి అదే ఇదే అది ఏం తేడా లేదు, దాని గురించి వేరే మాట్లాడదాం. వాళ్ళు కొత్త చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈ రైతుల గురించి కూడా కమిషన్ పనిచేస్తలేదు, దాంతో పోటీ చేస్తున్నాను అన్నమాట సాధకారుతో. నేనేమంటున్నానంటే, నేను కానీ సాధకారు ఇద్దరు అడ్వకేట్లకు చెప్తున్నాను, ఒకవేళ రూల్ ఏం చెప్తుంది మనకంటే, కాంటా పెట్టుకున్నాక అంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి పట్టి ఇచ్చిన తర్వాత ఎవడైనా మీరు అక్కడ దాకా బొమ్మని అధికారులు చెప్తే కేసు వేద్దామంటున్నాను. ఫ్రీ లీగల్ ఎయిడ్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఆ పట్టి పట్టుకొని రండి, వాడు కనుక అక్కడికి పోయినాక తరువు చూపెడితే మనం కేసు వేసి గెలిపిద్దామంటున్నాం. ఖచ్చితంగా మనం చాలా లీగల్ కేసు చేసేసినాం అని చెప్తున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే, కల్లాల సమస్య మాట్లాడాల్సి ఉంది. గతంలో 2021లో అల్లారెడ్డి గారు చెప్పినట్టు పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వం మన ఉపాధి హామీ పథకం కింద కల్లాల స్కీమ్ వస్తే కొంతవరకు ఉపయోగపడ్డది. ఉపయోగపడ్డ కల్లాలు కట్టిన తర్వాత చాలా వరకు ఏం చేసినట్టు వీళ్ళు బిల్లులు ఎగబెట్టిండ్రు. అదంటే కల్లాలు మోసం జరిగింది, మొత్తం మీద రైతులు దోసుకుంటారని చెప్పి ఒక రూమ్ కట్టియాలి. కల్లాలకు కూడా భూమి ప్రభుత్వం సేకరించాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న భూమిలోనే ఒక 5 గుంటలో 10 గుంటలో మనమే కేటాయించుకొని భూమి మనదే, కష్టం మనదే, దానికి బీస్మెంట్ కట్టి కల్లాలు ఏర్పాటు చేసుకుంటే రోడ్ల మీద వచ్చే పరిస్థితి తప్పుతుంది కదా. ఒకవేళ వర్షం వస్తే టకటక్ ఎత్తుకుంటాం, మన రూమ్లో కట్టుకుని రూమ్లో పడేసుకుంటాం. కల్లాల విషయంలో రోజ్గార్ యోజన పథకం కింద కట్టియమంటే ఇంతవరకు కట్టియలేదు. ఇంకోటి, మన రోజ్గార్ యోజనలో రైతు కూలీల సమస్య తీర్చడానికి కూడా 50% ఈ మట్టి ఎత్తిపోసుడు వీటికి కాదు. అది రోజ్గార్ యోజనలో పాపం లేబర్ చాలా కష్టపడుతున్నారు. 250 రూపాయలు కూడా కూలీ వస్తలేదు, కాదంటలేదు. కానీ రైతులకు సంబంధించి వ్యవసాయానికి సగం కేటాయించాలని డిమాండ్ అట్లాగే ఉంది. సాగర్ గారు కానీ మేము చాలా మీటింగ్ పెట్టి చేసిన వాళ్ళం గతంలో. నేనంటే అది అట్లాగే ఉన్నది. ఇంకోటి, యాసంగి పంట మన వడ్ల పంట మన వానాకాలం కంటే ఎక్కువ పండుతుంది తెలుసు కదా. అంచనాలు ఉండాలి కదా.
ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళ 1,53,000 టన్నులు పండిస్తున్నాం అంటున్నాడు. ఇప్పుడు కొన్నది లెక్క పెడితే 60 టన్నుల మెట్రిక్ టన్నులు కొన్నాను కదా, అంటే సగం ఉన్నట్టే కదా. ఇంకా రోడ్ల మీద అయితే రోడ్ల మీద సగం ఉన్నాయి, లేకపోతే ఇప్పటికీ అడ్డికి పోస్తారో అనుకున్నాం మనం కదా. అందుకని రైతు సంఘాలు ఇంతకుముందు మన యాదవ్ గారు చెప్పారు కదా, నేను స్పష్టంగా చెప్తున్నాను, మేము స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య మాకు ఉన్నది, నేను కన్వీనర్ దానికి. మేమేం చేస్తున్నాం అంటే రాజకీయ పార్టీలు కూడా మోసం చేస్తున్నాయి. మేము ఏమంటారండి, వాళ్ళ విధానాలు ఏముంటాయి అంటే ఎంతసేపు రాజకీయ పార్టీల పరంగా చీలిపోయినారు, పంటల పరంగా చీలిపోయింది సార్. ఇప్పుడు వడ్ల పంట కోసం వచ్చినోడు ఉండడు, పత్తి రైతులు వేరే, చెరుకు రైతులు వేరే, మిర్చి రైతులు వేరే, తరావధికి మనమే చీలిపోయింది. కులాల పరంగా చీలిపోయింది. మనకు ఆంధ్ర కన్నా నయం, మనక ఆంధ్రలో కులాలు ఎక్కువ ఉంటాయి కానీ మన తెలంగాణలో లేదు కనుక చెప్తున్నా. కులాల పరంగా, పంటల పరంగా, పార్టీల పరంగా చీలిపోయిన రైతులు ఏకం కావడం లేదు. అది ఇది ఆసరా చేసుకొని ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని 3 సూచనలు చేస్తున్నా. ఒకటేమో మిగిలిపోయిన వాటిని కొనడానికైనా సరే, ఇప్పుడైనా సరే కల్లాలంటే ఏర్పాటు చేయండి. సుదీర్ఘాలు లేవు, బార్దాన్ లేదు, లారీలు అయితే వస్తలేవు. లారీలు రావడానికి రోడ్ల దిగబడ్డాయి. ఇంతకు యాదవ్ గారు, మల్లారెడ్డి గారు చెప్పింది కదా. మరి ఈ మార్కెట్ సెస్ మీద 4% దొబ్బుతున్నారు కదా, 4% వసూలు చేస్తున్నారు కదా. దానికి ఏంది, లింక్ రోడ్ల ఏర్పాటు ఉండే గతంలో. ఇప్పుడు ఆ లింక్ రోడ్ ఎవరు పట్టించుకుంటలేడు. మీరు వ్యవసాయ భూముల దాకా రోడ్లు వేయడానికి దీని పథకం వాడుకోండి. ఎట్లాగో పంచాయతీరాజ్ రోడ్లు, గ్రామీణ రోడ్లు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు, మన నరసాపురం మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక రైతు ఏది వరి కోసే యంత్రము ఆయన పొలం దాకా పోకుండా ఉన్నది కనుక మొత్తం కాలు పెట్టుకుంటు. మొన్న 10,000 ఇచ్చి వచ్చిన 10,000 అనేది ఆయన ఒక కంటి తుడికి ఆయనకు 2 నెలలన్నా బతుకుతాడు కదా అని చెప్పి. అంటే కల్లాల దాకా మన కోసేదాకా కూడా ఈ వరి కోత యంత్రం పోతలేదు కదా. అయిన తర్వాత కూడా లారీలు వస్తలేవు కదా. లారీలు ఏర్పాటు చేసుకోరా, ఎన్ని ఓట్లు పడుతున్నాయి, ఎంత ప్రణాళిక, ప్రతిరోజు పరగడిపోయినా ప్రతిసారి జరుగుతుందేమో కదా. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు తీరు మారతలేదు అంటున్నాను. అందుకని నేను ఏమంటున్నాను, ఇప్పటికైనా సరే ఈ కొనుగోలు పూర్తి చేయండి. నెంబర్ 1 కొనుగోలు పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత కాదు, కేంద్ర ప్రభుత్వం కొంటుంది డబ్బులన్నీ కూడా. ఇస్తే వీళ్ళు కేవలం సివిల్ సప్లై ద్వారా మధ్యవర్తిత్వం, కమిషన్ ఏజెంట్లు వీళ్ళు చేసేది. కమిషన్ ఏజెంట్ కూడా సరిగ్గా పని చేయకపోతే ఎట్లా? అది పంజాబ్లో అయితే మార్కెట్ చూసుకుంటుంది, మన దగ్గర సివిల్ సప్లై చూసుకుంటుంది. కనుక నేను ఏమంటున్నానంటే ఈ ఏజెన్సీలు సరిగ్గా పనిచేయాలి. అన్నిటికంటే రైస్ మిల్లుల దోపిడీ పెద్దది ఉంది. వాళ్ళు ఇట్లా కష్టపడితేనే మా దగ్గర అడ్డికి పోవచ్చు. రైస్ మిల్లు సగం కొనేసిండ్రు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలి. రైతు ఆవేదన పట్టించుకోకపోతే ఇంకా కష్టమైతే ఖచ్చితంగా ఉద్యమాలు వస్తాయని. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి బాలు యాదవ్ గారి దగ్గర వెళ్దాం. సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి బాలు యాదవ్ ఇప్పుడు గారు, మిల్లర్లు అలాగే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో మిలాఖాత్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అధికారులకు సంబంధించిన ఈ ఎవరైతే మిలాఖాత్ అయిపోయారో దీని ద్వారానే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇంకొక విషయం మన బండారు రామ్మోహన్ గారు చెప్పిన తాత్కాలికంగానైనా ఇప్పుడు ప్రస్తుతం అయితే కొనుగోలు మాత్రం కంప్లీట్ చేయండి, ఎందుకంటే రైతులకు సంబంధించిన ఈ విషయంపై మీరు లాస్ట్ కంక్లూడ్గా మీరు ఎలా స్పందిస్తారండి? సార్, అయితే ఇదంతా గొలుసు కట్టు చర్యలాగా ఇక్కడ కొనే సెంటర్ దగ్గర కొనే వాళ్ళకు, మిల్లర్ నుంచి ఆ అధికారుల నుంచి ఇంకా రాజకీయ నాయకులకు, ఆ విధంగా ఇదంతా గొలుసు కట్టు చర్య. ఏ ఒక్కరితో జరిగేది కాదు, ఇది అందరి కనుసన్నాల్లో తెలిసి జరిగేటటువంటి ఒక పెద్ద మోసం. దాంట్లో రైతులు అనేటటువంటి వాళ్ళు, ఇప్పుడు ఇందాక మనం చర్చ చేసినాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేసేదంటే ఈ కల్లాలతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఫోకస్ చేయాలి. రైతు వేదికలు ఏ విధంగా అయితే కట్టినరో ప్రభుత్వం దగ్గర ఎందుకు సమాచారం లేదంటున్నారు? నాకు తెలిసినంత వరకు ప్రతి రైతు సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. ఏ పంట ఎంత వండుతుంది అనేది ఏఈఓల ద్వారా ప్రతి సంవత్సరము ప్రతి పంట కాలానికి వెళ్తా ఉంది. అయినా కూడా వాళ్ళకి తెలిసిన నిమ్మకు నీరెత్తనట్లు ఒకటి వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ దగ్గర ఐక్యత లేదు, వీళ్ళంతా అసంఘటిత కార్మికులు అనేటటువంటి వాళ్ళకు పచ్చి నమ్మకం ఉంది. సో దీనివల్ల రైతులు ఏకమై ప్రభుత్వం మీద తిరగబడి వీళ్ళ యొక్క బలాన్ని చూపించిన రోజే వాళ్ళకు బుద్ధి వస్తుంది, అప్పటిదాకా రాదు. అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు కదా. ఆ విధంగానే రైతులు ఎప్పుడైతే ఇప్పుడు పెద్ద మనుషులందరూ మా వాళ్ళు సంఘం వాళ్ళు మాట్లాడారు కదా, ఈ కోదండారెడ్డి అనేట ఆయన పదవి రాగానే పండుకున్నాడు, ఆయన లేపాలి అంటే రైతులకు టైం లేదు కాబట్టి ఇప్పుడు ఈ పంట కోయలేరు, ఇప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి, మళ్ళీ మొలక పోయాలి. రైతు అనేటోనికి సమయం ఉండదు. ఇంకొక మాట ఇందాక పెద్దలు కూడా అన్నారు, మేము కోర్టులో కేసేస్తామన్నారు. సార్ ధన్యవాదాలు మీరు ఇచ్చిన సలహాకి. కానీ కోర్టు విషయానికి వస్తే కూడా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే రైతు అక్కడో ఇక్కడో ఒక సావుకారు దగ్గర అప్పుగా పెట్టుకున్నటువంటి డబ్బులు మనం కోర్టులో వేస్తే అది
ఈ కోర్టులో కాకపోతే ఇంకో కోర్టు పోతాడు. ఆయన దళారి, ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి, ఆయన వ్యాపారి, ఆయన ధనవంతుడు. ఆయన ఎన్ని రోజులు ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కాకపోతే ఇంకో కోర్టు దాకా తీసుకుపోయి దాన్ని సాగదీసేటటువంటి వ్యవస్థ ఉంటది. రైతుకు అంత ఓపిక లేదు, అంత ఆర్థిక భారాన్ని మోసేటటువంటి ధైర్యం కూడా లేదు. కాబట్టి ఆ విషయంలో రైతులు వెనకడగరలే. కేసులు వేయాలి, వాళ్ళలాగా వ్యాపారం చేసేవాడైతే కేసులు వేస్తే ఈ వ్యవస్థ ఎప్పుడు నిలబడదండి. రైతుల ముందు అందరూ ఓడిపోతారు, కానీ రైతుకు ఆర్థిక భారాన్ని మోసే కెపాసిటీ లేదు. కాబట్టి వీళ్ళు రైతులతో ఆడుకుంటున్నారు అంతే. ఫైనల్ ఓకే సాగర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పినట్టు మన రామ్మోహన్ గారు ఏం చెప్పారంటే, ఒకవేళ కనుక మిల్లర్లు కానీ ఇంకెవరైనా కానీ ఏదన్నా ఇలా అవకతవకలు పాల్పడితే మాత్రం మీరు ఖచ్చితంగా దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వండి, ఆ కంప్లైంట్ను కోర్టు ద్వారానే పరిష్కరిద్దాం. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే రైతుకు ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా రైతుకు అంత సమయం లేదు, ఆర్థిక భారంగా కూడా అతను చాలా చితికిపోయి ఉన్నాడు. కాబట్టి లేదు, రైతుకు సమస్య పరిష్కారం కావాలంటే, తక్షణమే పరిష్కారం కావాలంటే గవర్నమెంట్ ఎలా ముందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు సాగర్ గారు? రాష్ట్ర ప్రభుత్వానికి నెట్వర్క్ ఉందండి. మనకు ఒక 5,000 ఎకరాల లోపు దాని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు. ఇప్పుడు సివిల్ సప్లై ద్వారా సేకరణ జరుగుతుంది. కావాల్సినంత సిబ్బంది మనకు మార్కెటింగ్ శాఖ ఉంది, వ్యవసాయ శాఖ ఉంది. దీన్ని చిత్తశుద్ధితో కమిషన్లు, కరప్షన్ అనేటువంటిది లేకుండా గనక చేయగలిగితే ఖచ్చితంగా వీటన్నింటినీ నివారణ చేయగలిగినటువంటి నెట్వర్క్ కెపాసిటీ మనకుంది. కానీ అమలు చేయాల్సినటువంటి సంకల్పమే ప్రభుత్వం దగ్గర కొరబడుతోంది. రెండోది ఈ సమన్వయం అనేటువంటిది. ఇప్పుడు లారీలు ఒకరిది, రైస్ మిల్లులు ఒకరు, సివిల్ సప్లై వాళ్ళు ఫాలో అప్ చేయాలి, ఐకేపీ కేంద్రాలు, సొసైటీలు అన్నింటి మధ్య ఈ రోజు కలెక్టర్లు కొన్ని చోట్ల తిరుగుతున్నారు. కొంత సిన్సియర్ గా ఉండేటువంటి కలెక్టర్లు కూడా వచ్చి డైరెక్ట్ గా కొనుగోలు కేంద్రాల దగ్గరికి కూడా వస్తున్నారు. ఇట్లాంటిది ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి నిర్లక్ష్యం జరిగితే, అవకతవకలు జరిగితే, రైతుకు అన్యాయం జరిగితే సహించదు అనేటువంటి ఆ చిత్తశుద్ధిని చూపించేటువంటి ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా వీటిని అరికట్టేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొరబడిందంతా దీని మీద ఉండేటువంటి చిత్తశుద్ధి సంకల్పమే. ఇప్పుడు తడిసిన ధాన్యం దగ్గరికి వెళ్ళి ఇగో కొనుగోలు చేస్తాము, మా బాధ్యత, మీరేమి దిగులు పడొద్దు, బాధపడొద్దు అనేటువంటి ఒక భరోసా ఏమనండి. మొలకలు ఇచ్చినటువంటి వరి దగ్గరికి ఎందుకు రైతు దిగులు పడతాడు, ఇబ్బంది? రైట్ సార్, ఇదే విషయంపై ఒక లాస్ట్ కంక్లూడ్గా సాదిక్ అలీ గారు, సమయం తక్కువ ఉన్నది కాబట్టి ప్రస్తుతం అనేది కలెక్టర్లు దీని మీద చొరవ తీసుకొని, కొంతమంది సిన్సియర్ కలెక్టర్లు రైతుల దగ్గరికి స్వయాన వెళ్తున్నారు, కొట్టాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భరోసా కూడా కల్పిస్తున్నారని చెప్తున్నారు. కానీ చాలి కొద్దమత్తి మాత్రమే. అయితే రాజకీయ పార్టీలు మాత్రం అనేకమైన ప్రకటనలు పలుకుతున్నారు, ఏదో చేస్తాము చూస్తామని చెప్తున్నారు, కానీ దానికి నమ్మకం సిద్ధంగా ఉంటారనేటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. ఇదే విషయంపై ఒకసారి సాదిక్ అలీ గారు మీరేమంటారండి ఈ విషయంపై? ముఖ్యంగా జమీల్ గారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సమకాలీన సమాజంలో పోరాడితేనే మన హక్కులు వచ్చే అవకాశం ఉంది. పోరాటమే శరణ్యం. అయితే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు రైతుకు ఆ లీజర్ టైం లేదు, రైతుకు పోరాడడం చేసే అంత టైం లేదు. రైతు సంఘాలకి కూడా, రైతులే కాబట్టి రైతు సంఘాలు కూడా వాళ్ళ కార్యకలాపాలలో ఇప్పుడు రైతు కూడా ఏంటంటే తాను పోరాటం చేసే అంత వర్తమానంలో పోరాటం చేసే అంత లేడు, వర్తమానంలో మునిపోయాడు. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ నారేసుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ పని చేసుకోవాలి, రెక్కాడితే డొక్కాడితే ఈ రోడ్ల మీదకి వచ్చి పని చేసే అంత లేదు. కాబట్టి వీళ్ళు ఇంత లీజర్ టైం లేదు కాబట్టి వీళ్ళని అదమదొక్కాలని అనుకుంటున్నారా ప్రభుత్వం తెలియదు. కానీ ఇప్పుడు మేమేమంటున్నామంటే బుద్ధిజీవులందరూ, అంటే రైతు సంఘాల నాయకులు, కొద్దిగా లీజర్ టైం ఉన్న వాళ్ళు, పౌర సమాజం, తర్వాత మనం అందరం కలిసి ప్రభుత్వం మెడలు వంచాల్సిందే. మెడలు వంచడానికి మనం ఇప్పుడు మోహన్ రావు గారు చెప్పినట్టు అవసరమైతే న్యాయపరంగా అయితే నేను ఒక ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చేసి కంప్లీట్ చేస్తాను, కంక్లూడ్. రైతు కమిషన్ కు సివిల్ కోర్టుకు ఉండే అన్ని అర్హతలు ఉన్నాయి. రైతు కమిషన్ కు సివిల్ కోర్టు అంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు కోర్టుకు పోతే అది 100 ఏళ్ళు అవుతుంది, 50 ఏళ్ళు అవుతుంది కాదు. రైతు కమిషన్ ఎక్కడికక్కడికి ఒక సివిల్ రిపోర్ట్, అంటే రైతు కమిషన్ కి అధికారం ఉంది.
రైతు కమిషన్ కి అధికారం ఉంది. రైతు కమిషన్ తిరగాలి, జిల్లాలో కూర్చొని రైతులతోటి మాట్లాడాలి, అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలి. అంతేకాకుండా ఎంఎన్ఆర్జిఎస్ కి ఇమీడియట్ గా మిత్రుడు మా మిత్రుడు చెప్పినట్టు, రామ్మోహన్ రావు చెప్పినట్టు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని ఆ పని మళ్ళా వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేసుకోవాలి. టైం బౌండ్ పీరియడ్ లో పూర్తి చేసుకోవాలి. టైం బౌండ్ పీరియడ్ లో మనం పూర్తి చేసుకుంటే తప్ప మనం ఉద్యమం చేసి మన తెలంగాణకు కావాల్సినవి తెచ్చుకోవాలి. రోజ్గార్ యోజనలో కంప్లీట్ చేసుకోవాలి కల్లాలు. నెక్స్ట్ టైం రోడ్ల మీద ధాన్యం కనబడుతుంది ఏమన్నా కానీ అది మనం ఏం చేద్దాం. ఓకే రైట్ సార్, ఇదే విషయంపై మల్లా గారు లాస్ట్ కంక్లూడ్ ఏమంటారండి? సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి 1 minute లో కంక్లూడ్ చేయండి సార్. నేను ఒక్కటే ఇక్కడ అందరూ రామ్మోహన్ గారు ఏదో మాట్లాడుతున్నారు. రామ్మోహన్ ఒక్క నిమిషం అండి. మల్లా గారు, రామ్మోహన్ గారు మనము రాజకీయాలు అతీతంగా మాట్లాడినట్టు అందరు బుద్ధిమంతులైన రైతు సంఘాలు వచ్చినాయి. మేము ఒకటే పోరాటం అన్నట్టు పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే ఇక్కడ నీకు రైతుల మీద భారత ప్రజల మీద ఏమన్నా మమకారం ఉన్నదనుకుంటే విత్తనాలు మీరే ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విత్తనాలు ఇవ్వాలి ఉమ్మడిగా, వాళ్ళే కొనాలి. ఏ ధాన్యం పండియమంటే ఆ ధాన్యం పండిస్తారు మా రైతులు. మీ రైతు సంఘాన్ని మా పూసి మా పేటెంట్ ఏం ముచ్చుకోలేదు, పెట్టుబడిదారులు కదా మీ పేటెంట్ ఏం ముచ్చుకోలేదు. మనకు భారత ప్రజలకు ఏ ఆహారం కావాలి, ఏ తిండి కావాలి అంటే కూడా మా రైతులు పండిస్తారు. మా రైతు సంఘాలకు పూసి మీరు విత్తనాలు ఇవ్వాలి, ఆ ఏమేం కావాలో మీరు కొనాలి, మొత్తం మీరే కొనాలి. మీరు గోదాములో పెట్టుకుంటారా, మీరు ఎక్కడ అమ్ముకుంటారో కాదు. మాకు గిట్టుబాటు ధర కావాలి. ఇంకొకటి ఏంటంటే మద్దతు ధర కాదండి, కుంటోనికి కట్టవిచ్చినట్టు మద్దతు ధర అనేది మర్చిపోదాం. రైతు బుద్ధిమంతులు ఉన్నారు. మద్దతు ధర అనేది మర్చిపోయి మనము గిట్టుబాటు ధర కావాలి రైతులకు గిట్టుబాటు ధర కావాలి. మద్దతు ధర అనద్దు. మద్దతు ధర అంటే తప్పు, అది కుంటోనికి కట్టించినట్టు అన్నం పెట్టి అన్నదాత. నేను ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విత్తనాలు ఇవ్వాలి, మందులు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి. ఏ బబ్బర్లు కావన్నా, మక్కలు కావన్నా, పెసలు కావన్నా మా రైతులు పండిస్తారు. నేను రైతుల దగ్గరికి పోయి మీకు కావాలి, వాళ్ళకి ఏం కావాలి, ఇంత తిండి కావాలి, వాళ్ళకి ఏం కావాలి, ఇంత వైద్యం కావాలి, వాళ్ళకి ఏం కావాలి, విద్య కావాలి. వాళ్ళకు సమకూర్చినాక మనం రైతులను పని చేసుకుందాం. ఇది ఎగుమతి దేశం కావాలి కానీ దిగుమతి దేశం కావద్దు. ఈ భారత భూభాగం అంతా పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఇది రైతు సంఘ పెద్దలకు, రైతులకు అందరికీ మనం ఒక సంఘం ఏర్పడదాం. ఇవాళ నిజంగా మనం అందరం రైతు సంఘాలు అని చెప్పుకుంటున్నాం కానీ రైతుల దగ్గర ఓటం లేదు. ఒకవేళ పేనగానే అక్కడ ఒక్కొక్క తోక ముట్టుకోడు ఉన్నాయి. రైతు సంఘాలు కూడా ఒక్కొక్క పార్టీకి తోకలు ఉన్నాయి. ఆ తోకలు కాకుండా ఒక రైతు సంఘమే ఈ రాజకీయాలకు అతీతంగా, ఎన్నికలకు అతీతంగా మనం నిర్మాణం చేద్దాం. రైతులను కాపాడదాం, భారత ప్రజల్ని కాపాడదాం, భారత భూభాగాన్ని కాపాడదాం. ఈ రాజకీయ నాయకులు చెప్పుతేనరు పోరాటాలు తప్ప ఇంకో మార్గం లేదు. ఇంతకుముందు అన్నాడు జగిత్యాల జాతర కాదు, ఇలా ప్రపంచ భారత జాతర వస్తుంది. తప్పకుండా రైతులందరూ తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు నిద్రపోతుంది అనుకుంటున్నారు. భారత పాలకుల ఖబర్దార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖబర్దార్. మేము రైతులు ఉన్నాము, మాకు నోరు ఉన్నది. మా నోరు అందం మా రైతులందరినీ తప్పకుండా మేము ఏకం చేస్తాము. ఒక సీపుడు ఎప్పుడు కూడా చెప్తానండి. రామ్మోహన్ గారు ఏదో కంక్లూడ్ గా చేయబోతున్నారు. ఒక్క నిమిషం చెప్పండి సార్, టైం లేదు. ఏమంటున్నాంటే మేము లీగల్ గా ఏమన్నానంటే కోర్టులో పొమ్మండి ఇంతకుముందు సాధికలిగారంటే మీకు ఒకసారి తూకం వేసినాక మన బాధ్యత లేదు కదా, తూకం వేసి మీరు రసీదు తీసుకొచ్చుకోండి, కమిషన్ ముందే పెడదామంటున్నాను. నేను ఇప్పుడు వేరే కోర్టు తిరగాల్సిన అవసరం లేదు, ఫ్రీగా చేస్తా అంటున్నాను. ఒకటి రెండు ఒక మాట చెప్తున్నాను, వరి పంట దయచేసి తక్కువ చేసుకోండి. ఇప్పుడు మనము స్లోగన్ మారాలి. గిట్టుబాటు ధర కూడా కరెక్ట్ కాదు, లాభసాటి ధర. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు మాకయ్యా లాభసాటి ధర కావాలి. 3,500 రూపాయలు ఒడ్లు పండించడానికి ఖర్చు అవుతుంది. దాని మీద 1,500 అంటే 5,000 రూపాయలు క్వింటల్ ఒడ్లు ఉండాలి. ఏడిస్టట్టున్నారు. కానీ గిట్టుబాటు ధర కూడా ఆలికల్లి సున్న మల్లారెడ్డి గారు మనకు కావాల్సిన లాభసాటి ధర అంటే కమిషన్ చెప్పిన ప్రకారం 100 రూపాయలు ఖర్చు 150 రూపాయలు రావాలి. అది రావాలి అన్న ఒకసారి లాభసాటి అన్న గిట్టుబాటు అన్న రెండు ఒకటే, భాష వేరు కావచ్చు. మల్లారెడ్డి గారు మద్దతు లేదు, మద్దతు ధర అంటే అంతకన్నా తక్కువ కూడా వీల్లేదు. కానీ గిట్టుబాటు శాస్త్రీయంగా చేస్తున్నామా, మన సొంత కష్టాన్ని ఇంటిలిపాది కష్టాన్ని లెక్క పెడుతున్నారా? ఈ తప్పు లెక్క వీళ్ళు పెట్టేది. 100 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే వరి పండించిన ఎంత ఖర్చు అవుతుందో లెక్క పెట్టాలంటున్నాను. ఇంకో మాట కూడా చెప్తున్నాను, దయచేసి మన రైతులందరూ గమనించాల్సింది ఈ వడ్లు పండించడం తక్కువ చేయాలి. ఎవడన్నా సరే మంచి పప్పు దినుసులు, నూనె గింజలు పండియాలి, దిగుమతి చేసుకుంటున్నాం. కనీసం మన శ్రమ పడదాం, ఉత్పత్తి చేద్దాం. నూనె గింజలు పప్పు దినుసులు పండించే ప్రయత్నం చేద్దాం. వడ్ల మీద ఒక్కసారి నాకు అవకాశం అండి. నేను ఇంతకు ముందు అన్నాను పప్పు తిన్నాను కాదు, అయినా బతుకు తెరు కోసం చేస్తే ఏదైనా పండిస్తుంది. పాలకుడు హామీ ఇవ్వాలి, కొనాలి. గింత ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సంబంధించిన గింజలు కానీ విత్తనాలు కానీ, వారికి సంబంధించిన వారికి ఏదైతే విత్తనాలకు సంబంధించిన ఏ పెస్టిసైడ్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు కల్పించి వారికి సంబంధించిన ధర కూడా
నిర్ణయించే ధర కాకుండా వారికి మద్దతు ధర కాకుండా వారి గిట్టుబాటు ధర ఇవ్వాలా, అలాగే వేయాలని చెప్తున్నారు. ఈరోజు మనకు పాల్గొన్నందుకు బాలు యాదవ్ గారికి, అలాగే సాదిక్ అలీ గారికి, తీగల సాగర్ గారికి, అలాగే మల్లయ్య గారికి, బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరొక కార్యక్రమంతో ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్సైట్స్ టీవీ.